శ్రీ గురుభ్యో నమ. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత 157వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీ శంకర భగవత్పాద కృత భాష్య సమేత. ఈ అధ్యాయం అంతా కూడా చాలా మంచి మంచి వివరణలు, డిస్కషన్ ఉంటాయి. జాగ్రత్తగా ఫాలో అవుతే అర్థం కాకుండా ఉండవు. అర్థమయ్యేటట్టు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి 100 కారికలలో మొదటి 2 కారికలు ప్రార్థనలు, ఇక 3-4 కారికలు ఈనాడు చూడవలసి ఉన్నది. 1-2 కారికల ప్రార్థనలలో ఏమిటి నేర్చుకున్నాము, ఈ అధ్యాయంలో ఏమి నేర్చుకోబోతున్నాము అనే ఒక ప్రణాళికను చూపించి 3వ కారికలోకి తీసుకుని వెళ్తాను. అలాత శాంతి ప్రకరణము 2వ కారిక అయిపోయినది. ఇప్పుడు మనం 3-4 కారికలు చూడబోతున్నాం. అలాతి శాంతి ప్రకరణం అంటే 4వ అధ్యాయం. వేదాంత జ్ఞాన సాధనలో నిస్సంశయ జ్ఞానాన్ని ఏ విధమైన సందేహాలు లేకుండా, విచికిత్సలు లేకుండా పొందే అంతిమ ప్రయాణం. లక్ష్యం ఏమిటి? తార్కికమైన సందేహాలను, తార్కికులకు చాలా సందేహాలు ఉంటాయి అద్వైతం గురించి, వాటిని ఛేదించడం. విధానం ఏమిటి? నిరంతర విచారణ. ప్రమాణం ఏమిటి? శృతి మరియు శాస్త్ర సమ్మతమైన తర్కం. శృతికి విరుద్ధమైన తర్కాన్ని మనం తీసుకోము. అలాత శాంతి ప్రకరణం. అలాతం అంటే ఇదిగో ఆ తిరుగుతున్నటువంటి కాగడ అలా తిప్పుతూ ఉంటే ఆ రింగులాగా, రకరకాల షేప్స్ లాగా కనిపిస్తుంది. వేగంగా తిప్పినప్పుడు దివిటీ లేక కాగడ గాలిలో వృత్తాలు, రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. నిజానికి అక్కడ ఉన్నది ఒకటే కాగడ. చలనం వలన అనేక రూపాలుగా ద్వైతంగా సృష్టిలా కనిపిస్తుంది. ఉన్నది ఒకటే బ్రహ్మము. ఈ చలనము వలన, మనసులోని చలనం వలన అనేకముగా కనిపిస్తుంది. అలాత శాంతి. ఆ కాగడాన్ని త్రిప్పడం ఆపినప్పుడు ఆకారాలన్నీ మాయమై కేవలం నిశ్చలమైన ఏకైక జ్యోతియే ఉంటుంది. అంటే మనసులోని చలనాలు ఆగినప్పుడు మిగిలేది పరమార్థానికి సత్యమైనటువంటి బ్రహ్మమే ఉంటుంది. ఈ టార్చ్ లేక మనసు అనే టార్చ్ సృష్టించే భ్రమలను తొలగింపు. అధ్యాయాలు 1, 3, 1, 2, 3 ఏం చేశాయి? శ్రవణంలో అజ్ఞాన నివృత్తి చేశాయి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే జ్ఞానాన్ని అటు యాగమ ప్రమాణంతోనూ, ఆ తరువాత యుక్తితోనూ, ఆ తరువాత ఆగమయుక్తి రెండింటితోనూ కూడా నిశ్చయం చేశారు. 4వ దాంట్లో సంశయ నివృత్తి, బుద్ధిలోని తార్కికులకు ఉన్నటువంటి సందేహాలను తొలగించడం ద్వారా మరికొంచెం దృఢపరుచుకుంటాం. నిశ్చయమైనటువంటి నిస్సంశయ జ్ఞానము జీవన్ముక్తి ఫలము. ఒక ప్రమాణం చెప్పిన జ్ఞానాన్ని ఇతర దర్శనాలు తర్కంతో దాడి చేసినప్పుడు ఆ సందేహాలను కూకటి వేళ్లతో ప్రకటించడమే ఈ ప్రకరణం యొక్క ముఖ్యోద్దేశం. శృతి ప్రమాణము పరమాత్మ నుంచి, నిశ్వసన నుంచి వచ్చినటువంటిది. ఇది అపౌరుషేయం. దీనితో ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్, అంటే ఇక్కడ ఎతరకించిన జాయతే ఉన్నది ఒక బ్రహ్మమే అని నిర్ధారణ చేశాం. ఈ తర్కంతో కొంతమంది వాటిని కుదపడానికి, ఖండించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని అడ్డుకోవడమే ఈ ప్రకరణం యొక్క సారాంశము. ఏమిటి ఈ ప్రకరణంలో మన పయనము? ఈ అలాత శాంతి ప్రకరణంలో ప్రధాన అంశాలు ఈ మార్గంలో ఏమిటి? 1, 2 కారికలు మంగళాశాసనం, అంటే ఆత్మవిద్యను అందించినటువంటి నారాయణునికి నమస్కారాలు చెప్పుకుంది. మొదటి కారికలో నారాయణునికి, 2వ కారికలో అద్వైత జ్ఞానానికి, అస్పర్శ యోగానికి నమస్కారాలు చెప్పుకుంది.
తరువాత ఏమిటి 3 నుంచి 28 వరకు ఇతర ద్వైత దర్శనాలలోని తార్కిక లోపాలను ఎత్తి చూపడం. 3 to 28. 29 to 46 అసలైన అద్వైత సత్యస్వరూపాన్ని మళ్ళీ వివరించడం వేదాంత సారం. 47 నుంచి 56 వరకు అలాత దృష్టాంతాన్ని ఉపయోగించి సృష్టి మిథ్య అని వివరించడానికి తిరుగుతున్న కాకడ ఉదాహరణ. నాలుగవ భాగం. 5వ భాగము 57 నుంచి 74 వరకు వేదాంత సారాన్ని మరొక్కసారి చూపిస్తున్నారు. ఈ దృష్టాంతం ద్వారా ఏర్పడిన స్పష్టతతో వేదాంత సారాన్ని మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నారు. 57 నుంచి 74 వరకు. 75 నుంచి 86 వరకు సంసార కారణం, సంసార నివృత్తి సాధనం, మానవుని బంధాలకు మూల కారణం సంసారం, విముక్తి మార్గాలు చెప్పబడతాయి. 7వ భాగంగా మాండూక్యోపనిషత్తు సారాన్ని 87, 88, 89 కారికలలో ఉపనిషత్ అంతరార్థాన్ని సంక్షిప్తంగా మళ్ళీ వివరిస్తున్నారు. సాధనలు మళ్ళీ 90వ కారిక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు 90వ కారికలో మరొక్కసారి చెప్పబడ్డాయి. ఆఖరిగా ఉపసంహారంలో 91 నుంచి 100 వరకు అస్పర్శయోగం యొక్క గొప్పతనము మరియు అధ్యాయం ముగింపు వస్తాయి. ఈ విధముగా 9 మెట్లుగా ఉన్నటువంటి అధ్యయనంలో మొదటి మెట్టు మనం ఎక్కాం, ప్రార్థనలు. ఇప్పుడు రెండవ మెట్టు ఎక్కి పరమత ఖండనలైనటువంటివి పరదర్శనాల ఖండనలను 3 నుంచి 28 వరకు చూస్తున్నాం. తర్కమాత్ర దర్శనాన్ని, కేవలం తర్కాన్నే తీసుకుని వాదించేవాళ్ళు. వీళ్ళకి వేదం ప్రమాణం కాదు, కేవల తర్కాన్నే నమ్ముతారు. వేదము శాస్త్రము వీరికి లేవు. ఎవరు? చార్వాకులు, జైనులు, 4 బౌద్ధ దర్శనాలు కలిపితే 6. అంటే నాస్తిక దర్శనాలు 6. వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా కేవలం తర్కంతోనే చెప్పాలి అని చూచేవాళ్ళు 6 రకాలు. వాళ్ళెవరు? తర్కమాత్ర దర్శనాన్ని నాస్తికులు, చార్వాక, జైన, 4 బౌద్ధ దర్శనాలు. తర్క ప్రధాన దర్శనాన్ని అంటే వీళ్ళు తర్కాన్నే మెయిన్గా తీసుకుంటారు, కొంచెం వేదాంతం అంటూ ఉంటారు మధ్యలో. అంటే వేదాంతాన్ని నమ్ముతారు, శాస్త్ర ప్రమాణాన్ని తీసుకుంటారు, కానీ తర్కానికే పెద్దపీట వేస్తారు. వేదాంతానికి సవతి తల్లి లాగా ట్రీట్ చేస్తారు. ఎవరు వీళ్ళు? సాంఖ్యయోగ ఒక జంట, న్యాయ వైశేష ఇంకొక జంట. శాస్త్ర ప్రధాన దర్శనం ఏమిటి? మన అద్వైత దర్శనం. వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ తర్కాన్ని వాడతాం తప్ప సాధారణంగా తర్కాన్ని వాడము, వేదాంతాన్నే వాడతాం. శాస్త్ర సమ్మత తర్కాన్ని మాత్రమే వాడతాం. అంటే తర్కమాత్ర దర్శనాన్ని, తర్క ప్రధాన దర్శనాన్ని, శాస్త్ర ప్రధాన దర్శనాన్ని అంటే ప్లూరల్. అవేమిటి? తర్కమాత్ర దర్శనములు చార్వాక, జైన, బౌద్ధ దర్శనాలు. తర్క ప్రధాన దర్శనములు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక. శాస్త్ర ప్రధాన దర్శనము అద్వైతం. భారతీయ దర్శనాలు అద్వైతం కాకుండా నాస్తిక దర్శనాలు తర్కమాత్ర దర్శనాలు, ఆస్తిక దర్శనాలు తర్క ప్రధాన దర్శనాలు. శాస్త్రాన్ని నమ్మరు, కేవలం తర్కాన్నే నమ్ముతారు. చార్వాక జైన దర్శనం, వృషభదేవుడు మహావీరుడు. బౌద్ధ దర్శనాలు బుద్ధదేవుడు. చార్వాకులు చార్వాక ఋషి. వేదాన్ని నమ్ముతారు, కానీ వేదాన్ని తమ తర్కానికి అనువుగా మలుచుకుంటారు, తర్కానికే పెద్దపీట వేస్తారు. సాంఖ్య దర్శనం కపిలముని, యోగ దర్శనం పతంజలి ముని, న్యాయ దర్శనం గౌతమ ముని, వైశేషిక దర్శనం కణాద ముని. ముందు చెప్పున్నవి ఇవన్నీ. సో 2 రకాల పద్ధతులు, డిఫెన్సివ్ మెథడ్, అఫెన్సివ్ మెథడ్. అంటే డిఫెన్సివ్ మెథడ్ అంటే అద్వైత రక్షణ, పరమత ఖండన. అంటే వేదాంత సత్యాన్ని తర్కంతో నిరూపించలేము, ఖండించలేము. కన్ను చూచిన రంగు చెవి ద్వారా నిరూపించలేము. ఒక ప్రమాణము, ఒక చెప్పిన దాని జ్ఞానాన్ని ఇంకో ప్రమాణము కాదనలేదు. మన జ్ఞానము చెదిరిపోకుండా కాపాడుకోవడము డిఫెన్సివ్ మెథడ్. ఇతర దర్శనాలలో ఉన్న తార్కిక లోపాలను ఎత్తి చూపి మనకు తర్కాన్ని వాడడం లేదు, ఇక్కడ దర్శనాలు వాడే సొంత తర్కంతో ఎన్నో లోపాలు ఉన్నాయని వ్యాసాచార్యులు, గౌడపాదాచార్యులు నిరూపించారు. ఇతర దర్శనాలు స్వయం విరుద్ధాలు అంటూ నిరూపించడం.
అపర విద్య లౌకిక జ్ఞానంలో, సవిశేష జ్ఞానంలో ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, తెలుసుకునే నేను, తెలుసుకునే వస్తువు, వాడే పరికరము అనేవి మూడు వేరువేరుగా ఉంటాయి. పరావిద్య లేక ఆత్మజ్ఞానంలో ప్రమాత, ప్రమేయ, ప్రమాణాలకు అతీతంగా ఉంటుంది. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాలు మూడు ఒక్కటే అయి ఉంటుంది. జీవాత్మ చైతన్య స్వరూపము, పరమాత్మ యొక్క చైతన్య స్వరూపము, ప్రమాణము కూడా చైతన్య స్వరూపమే అంటూ మొదటి కారికలు నేర్చుకున్నాం. అస్పర్శ యోగం అంటూ రెండవ కారికలు మొదలుపెట్టి అసంగ ఆత్మ ధనితను సంబంధం లేనటువంటి అద్వయ ఆత్మయే అస్పర్శ యోగము. సర్వసత్త సుఖ, ప్రతి ప్రాణికి సుఖాన్ని, సంపూర్ణ ఆనందాన్ని కలిగిస్తుంది. సుఖమే కాదు, కేవలం సుఖం కాకుండా హితాన్ని కూడా, మేలుని కూడా కలుగు చేస్తుంది. అవివాద, ఎలాంటి వివాదాలకు, తార్కిక వాదాలకు అతీతంగా ఉండే నిశ్చల స్థితి. అవిరుద్ధ, ఇతర దర్శనాలను ఖండించే అవసరం లేనిది. అజాతివాదం. దేశిత, స్వయంగా చదివితే రాదు, కేవలం గురువుగారి ద్వారానే మనము దానిని అందుకోవాలి అనేటటువంటిది. అంటే అసంగాత్మ, అస్పర్శ వియోగము, సర్వసత్త సుఖము, హితము, అవివాదము, అవిరుద్ధము, దేశిత. ఈ విషయాలు చూచి ఉన్నాం. ఒక ప్రమాణము చెప్పినటువంటి దాన్ని ఇంకొక ప్రమాణము అందుకోలేదు. కన్ను చూచిన దాన్ని చెవితో తెలుసుకోలేము. వేదాంతము తర్కానికి, మెదడుకి అందదు. తర్కానికి అందకపోయినంత మాత్రాన వేదాంతము తప్పు కాదు. కేవలం ఆ పరికరం వేదాంతాన్ని కొలవడానికి సరిపోదు. తర్కం అనే పరికరము వేదాంతాన్ని కొలవడానికి సరిపోదు. చెవి అనేటటువంటి ఇంద్రియము వస్తువును చూడడానికి సరిపడదు. అదే ఇక్కడ విషయం. సుఖాన్ని ఇచ్చే ప్రతి వస్తువు శ్రేయస్కరమైనది అవక్కర్లే. ప్రతి సుఖము దుఃఖ మిశ్రితము. ఈరోజు సుఖాన్ని ఇచ్చే వస్తువు అది దూరం అవుతే రేపు దుఃఖ కారణమవుతుంది. ఆత్మవిద్య ఒక్కటే అటు సుఖాన్ని, ఇటు హితాన్ని ఏకకాలంలో ఇస్తుంది. నసరుద్దీన్ ముల్లా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే తన కాలి సైజు కంటే ఒక సైజు, రెండు సైజులో చిన్న బూట్లను ఇరుకుగా వేసుకొని రోజంతా నొప్పితో బాధపడుతూ ఉండేవారు. అందరూ అడిగేవారు, ఎందుకంటే అంత చాలని బూట్స్ వేసుకుంటారు, నొప్పిగా ఉంటుంది కదా అంటే. ఇంటికి వెళ్ళి బూట్లను విప్పగానే కలిగే ఆనందం కోసం, అబ్బా ఈ బూట్ల బాధ ఈ రాత్రి లేదు కదా అని ఆనందాన్ని. లౌకిక సుఖాలు కూడా ఇలాగే దుఃఖాన్ని వదిలించుకోవడంలోనే తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. ఆత్మవిద్య మాత్రమే పరిపూర్ణ సుఖం. విశ్వ, తేజస, ప్రాజ్ఞ. తురియ చైతన్యానికి విశ్వనితో కానీ, తేజస్సునితో కానీ, ప్రాజ్ఞనితో కానీ సంబంధం లేదు. వాస్తవానికి ఉన్నది అద్వయ ఆత్మ ఒక్కటే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు వ్యావహారిక స్థాయిని చెందినవి కాగా తురియము పారమార్థిక స్థాయికి చెందినది. అద్వైతము, అద్వైత ఆత్మ ఎప్పుడూ అసంగమే. అసంగోహం, అసంగోహం, అసంగోహం పునః పునః. చూడండి, ఇక్కడ సుఖము, హితము. సుఖాన్ని కలిగిస్తుంది కానీ హితం కాదు. సిగరెట్టు, మద్యము, మద్యం తాగడము తాత్కాలికంగా ఏదో సుఖానుభవాన్ని కలిగించినట్టున్నా అవి ఆరోగ్యకరము కాదు, హితము కాదు. ఇరుకైన బూట్లు అవి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, హితము కాదు, రెండూ కాదు. తరువాత హితమైనది కాకరకాయ తినడము, వ్యాయామం చేయడము, ఆహార నియమాలు పాటించడము హితము, కానీ కష్టం, దుఃఖం. మరి ఆత్మవిద్య ఇది సుఖము, హితము రెండు కూడా. అంటే సుఖమైనది హితము కాదు, హితమైన హితమైనది హితం కానిది హితం కానిది దుఃఖం కానిదే ఉండొచ్చు, హితమైనది దుఃఖం కాకపోవచ్చు. సుఖము, దుఃఖము రెండు ఇచ్చేటటువంటిది ఆత్మవిద్య అంటూ తెలుస్తుంది. అద్వైతవాదము లేక అజాతివాదము ఒక పెద్ద అంబ్రెల్లా వంటిది. దీనిలో ఇతర దర్శనాలన్నీ ఒదిగి ఉంటాయి. వాదనలు, ఘర్షణలకు అతీతంగా ఉంటూ అందరినీ నవ్వుతూ హక్కున చేర్చుకునేటటువంటిది అద్వైత సిద్ధాంతం. సొంత అధ్యయనం చేయడం అంటే ఇదిగో ఈ పజల్లో ఇక్కడ ప్రవేశించి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లే ఈ పక్కకు వెళ్ళలేము. కానీ గురుపదేశము, గురు సహాయము ఉంటే ఇటువంటి పజల్ని శీఘ్రంగా దాటి అవతలకు వెళ్ళవచ్చు. దీనినే దేశితః అనే మాటతో బోధించారు. అస్పర్శయోగము, మూలతత్వము,
పరిపూర్ణ అసంగత్వము, సర్వసత్వ సుఖము, హితము, సాధన మరియు లక్ష్యము రెండు సుఖమే. ఎన్నటికీ చెరగని అప్రచలిత స్వభావము, అవివాదము, అవిరుద్ధము, దేశిత శాస్త్ర ప్రమాణము ద్వారా గురువు ద్వారా తెలుసుకోవలసినటువంటిది అంటూ ఈ సమరీ స్లైడ్ని కూడా చూశాం. ఈనాడు మూడవ కారికలోకి ప్రవేశించారు. జీవన్ముక్తి, సందేహరహిత అద్వైత సిద్ధి, అహం బ్రహ్మాస్మి. మిథ్యైన జగత్తు ఉన్నా, లయమైన అసంగమైన చైతన్యము నేను మాత్రం నిత్యంగా ఉన్నాను. శ్రవణం ద్వారా అజ్ఞానాన్ని, మరణం ద్వారా సందేహాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసినప్పుడు ఆ నిస్సంశయ జ్ఞానమే జీవన్ముక్తి. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. మాండుక్య ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం, మూడవ కారిక. భూతస్య జాతిమిచ్ఛన్తి వాదినః కేచిదేవ హి, అభూతస్య పరే ధీరా వివదంతః పరస్పరం. భూతస్య జాతిం ఇచ్ఛన్తి వాదినః కేచిదేవ హి, అభూతస్య పరే ధీరా వివదంతః పరస్పరం. డైరెక్ట్గా కారిక చదివితే అర్థం కాదు, బోధపరుచుకుందాం. కొందరు తత్వవేత్తలు, కేచిత్ సాంఖ్యులు. కొందరు తత్వవేత్త అంటే ఎవరి గురించి చెప్తున్నారు? సాంఖ్యులు. సాంఖ్యులు అనగానే యోగులను చేర్చుకోవాలి. సాంఖ్యులు యోగులు ఒక సెట్, నైయాయికులు వైశేషికులు ఒక సెట్. సాంఖ్యులు ఇది వరకే ఉనికిలో ఉన్నదానికే మళ్ళీ పుట్టుక వస్తుంది, అంటే ఆల్రెడీ ఉన్నదానికే పుట్టుక వస్తుంది. కారణము కార్యము, కారణము సత్తా అసత్తా అన్నది విచారించటంలా, కార్యానికి సంబంధించి వరకే విచారం. సత్కార్యవాదము, అసత్కార్యవాదము. అంటే కార్యము ఉన్నదాని నుంచి వస్తుందా, లేకుండా తనకు తానుగా వేరే వస్తుందా? ఉన్నదాని నుంచి వస్తే సత్కార్యవాదం, లేని దాని నుంచి పుడుతోందంటే అసత్కార్యవాదం. మరికొందరు పండితులు, నైయాయికులు, వైశేషికులు అసలు ఉనికిలో లేని దానికే పుట్టుక వస్తుంది అంటున్నారు. సాంఖ్యులు ఏమంటున్నారు? ఇది వరకు ఉనికిలో ఉన్నదానికే, సత్పదార్థానికే మళ్ళీ పుట్టుక వస్తుంది. నైయాయికులు ఏమంటున్నారు? ముందు ఉనికిలో లేదు, ఇప్పుడు పుట్టింది అంటున్నారు వాళ్ళు. ఇలా రెండు వర్గాల వాళ్ళు సృష్టి లేదా పుట్టుక గురించి పరస్పర విరుద్ధంగా వాదించుకుంటూ ఉంటారు. సృష్టి విషయంలో ద్వైతులు 4 రకాల వాళ్ళైన సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషికాలైన వాళ్ళలో ఏకాభిప్రాయం లేదు. ఉన్నదే పుడుతుందని కొందరు, లేనిది పుడుతుందని మరికొందరు వాదించుకుంటూ ఒకరినొకరు ఖండించుకుంటున్నారు. ఇలా వాళ్ళు పరస్పరం వాదించుకుంటూ చిట్ట చివరకు పుట్టుక అనేదే లేదు, అజాతివాదం అనే అద్వైత సత్యానికే పరోక్షంగా బలాన్ని కలిగిస్తున్నారు అంటూ ఈ కారికలు చెప్పబోతున్నాయి. డీటెయిల్స్ ఇంకా వస్తాయి ఏదో కారిక నుంచి. సూక్ష్మంగా సూత్రప్రాయంగా 3-4 కారికలలో దీనిని మనకు ప్రజెంట్ చేస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకో. జాగ్రత్త ప్రపంచాన్ని నిజమైనదిగా పరిగణిస్తే, అంటే కనిపిస్తున్నదంతా నిజమని సృష్టి చాలా గంభీరమైన విషయం. ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరు పుట్టించారు, ఎలా మారింది, ఎన్నేళ్ళు అయింది, తర్వాత ఏంటవుతుంది, ఇన్ని రకాలైనటువంటి డిస్కషన్స్ వస్తాయి. ఎప్పుడు సృష్టిని యథార్థంగా ఉన్నది అంటే పారమార్థిక సత్తా ఇస్తే. అద్వైతికి సృష్టి పారమార్థిక సత్తా కాదు, జస్ట్ అపియరెన్స్ ఓన్లీ. ఇది గంభీరమైన విషయం కాదు. అంచేత ఎలా పుట్టింది, ఏ క్రమంలో పుట్టింది, ఎవరు పుట్టించారు, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేటటువంటి ప్రశ్నలలోకి వెళ్ళే పనే లేదు. సృష్టి గంభీరమైన విషయమని భావించే వారికి సృష్టిని సత్యంగా పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్లకు అనేక రకములైనటువంటి వాదములు ఉన్నాయి. మన స్టాండ్ ఏమిటి? ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే.
దిస్ ఈస్ ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్. ఏమిటా ట్రూత్? దే ఈ ఎక్కడైతే ఏదీ లేదో, ఏది పుట్టలేదో, నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక, ఈ వాదనలన్నీ కూడా డస్ట్బిన్ సిద్ధంగా చేసుకోండి. అవి తెలుసుకుని ఆ వాదన డస్ట్బిన్లో పడేయండి. మట్టి నుండి కుండ తయారీ ఉదాహరణ. దీనినే మనము వివేక చూడమణిలో ఒక 5-6 క్లాసులుగా చెప్పుకున్నాం, ఘటభాష్యం అని. ఆ వీడియోస్ కూడా మీకు లింక్ ఇస్తాను. ఒక్కసారి అందరూ జాగ్రత్తగా ఘటభాష్యాన్ని వినండి. మరొక తరుణంలో ఘటభాష్యాన్ని మరొకసారి సంగ్రహంగా చెప్పుకుందాం. సాంఖ్య యోగ వ్యవస్థలు, వీళ్ళిద్దరూ ఒక కాంబినేషన్, సాంఖ్యులు యోగులు. సత్కార్యవాదం, న్యాయ వైశేషిక వ్యవస్థలు. అసత్కార్యవాదం. ఏమిటి ఇక్కడ వాదము? కొండ పుట్టక ముందు అక్కడ ఏముంది? కొండ అనేది తయారు కాలే, అక్కడ ఏముంది? మట్టి ఉంది. ఇందులో ఎవరికి వివాదం లేదు. మట్టి కారణం కదా, కారణం ఉందా లేదా అనేది వివాదం లేదు. కారణం వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది. కొండ పుట్టుకకు ముందు కారణమైన మట్టిలో కుండ ఉందా లేదా? కుండ ఇంకా తయారు కాలే, మట్టి మొద్దు ఉంది. ఈ కుండ అందులో ఉందా లేదా? ఎప్పుడు? ఇప్పుడు కాదు, కుండ పుట్టిన తర్వాత ఎలాగో కుండ ఉంది. పుట్టడానికి ముందు మట్టిలో కుండ ఉందా లేదా? ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఒక శిల ఉన్నది 6/4, దాంట్లో కృష్ణుని విగ్రహం ఉందా లేదా? దాని నుంచి కృష్ణుడి విగ్రహం తయారు చేస్తాం. కృష్ణుడి విగ్రహం ఉందా లేదా అంటే, ఉన్న రాయినే కృష్ణుడిగా మలచుతున్నాం కదా. అలాగే ఉన్న మట్టినే అక్కడ కుండగా మలచుతున్నాము, మార్పు చెందిస్తున్నాము. అంటే కుండ పుట్టడానికి ముందే కుండ అందులో ఉంది. దానిలోంచి నేర్పరితనంతో ఆ కుండను బయటకు తీస్తున్నాడు కుమ్మరి. ఆ శిల్పి ఆ విగ్రహాన్ని బయటకు తీస్తున్నాడు. ఇది సాంఖ్యయోగుల సిద్ధాంతం. అంటే ఉన్న కుండే పుడుతుంది. ఆల్రెడీ కుండ శిల్పం ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మెటీరియల్. దాంట్లోంచి బయటకు తీస్తున్నారు నిమిత్త కారణం. ఎవరో స్పెషల్ ఎక్విప్మెంట్తోనూ ఎక్స్పర్టీస్తోనూ దాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఉన్న కొండయే, మట్టిలో ఉన్న కొండయే పుట్టింది. అంటే సత్ అంటే ఉన్నటువంటిది. కొండ ఆల్రెడీ ఉంది, సత్. కారణం గురించి మాట్లాడటం లేదు. కారణం ఎలాగో ఉంది, మట్టి అనేది ఉంది. అంటే ఈ పుట్టేటటువంటి కుండ కూడా సత్కార్యవాదము, ఉన్న కొండే పుట్టింది. వైశేషిక న్యాయవాళ్ళు ఏంటంటారు? అబ్బే, కొండ ఎక్కడ ఉందండి, మట్టిలో చూపించండి కొండని. కొండ లేదు. శిల్పం రాయిలో ఏది చూపించండి, అక్కడ ఏలే రాయే ఉంది. శిల్పం కొత్తగా పుట్టింది, కొండ కొత్తగా పుట్టింది. లేనటువంటి కొండ పుట్టింది. అంటే అసత్కార్యవాదం. మట్టి ఉందా లేదా క్వశ్చన్ లేదు. కారణం ఉన్నది, కారణం ఉందా లేదా అన్నది విషయం లేదు. కార్యం కుండ, ఉన్న కుండ పుట్టిందా, కొత్తగా కుండ పుట్టిందా? మట్టిలో కుండ ఉందా పుట్టడానికి ముందు? ఉంది. దాని నుంచే అది బయటికి షేప్ అయింది, అంటే క్రాఫ్ట్ అయింది అనేటటువంటిది సత్కార్యవాదం. సాంఖ్యులు యోగులు. న్యాయ వైశేషికులు ఏం చెప్తారు? మట్టిలో కొండ ఉండడం ఏమిటండి? మట్టిలో కొండ లేదు, బండ లేదు. ఈ కొండ మట్టిలోంచి కొండని కొత్తగా తయారు చేశాడు ఈయన అంటూ అసత్కార్యవాదం వీళ్ళు వాదిస్తారు. బేసిక్గా ఇది అర్థం చేసుకో. నెక్స్ట్, సాంఖ్యయోగులు ఉన్న కుండయే పుడుతుంది, న్యాయ వైశేషికులు లేని కుండ పుడుతుంది. ఉన్న కుండ పుడుతుంది అంటే సత్కుండ పుడుతుంది, సత్కార్యవాదము. లేని కుండ పుడుతుంది, అసత్తైన కుండ పుడుతుంది, అసత్కార్యవాదం. కార్యం గురించే ఇదంతా, కారణం గురించి వివక్ష కాదు ఇక్కడ. సత్కార్యవాది అసత్కార్యవాదిని, అసత్కార్యవాది సత్కార్యవాదిని తిరస్కరిస్తారు, త్రోసిపుచ్చుకుంటారు. అద్వైతం రంగంలోకి వస్తుంది, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. సత్కార్యవాది ఏం చేస్తాడు? అసత్కార్యవాదిని కూల్చేస్తాడు. అసత్కార్యవాది ఏం చేస్తాడు? సత్కార్యవాదిని కూల్చేస్తాడు. అప్పుడు అద్వైతం వచ్చి ఓకే అంటే అసత్కార్యవాదము కాదు, సత్కార్యవాదము కాదు, అజాతివాదము అంటూ విజయాన్ని సార్. కేచిత్ వాదిన అన్నారు. సత్కార్యవాద సాంఖ్యయోగులు భూతస్య జాతం ఇచ్చంతి. జాతి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే జాతులు కావు.
జాతి పదానికి అర్థము పుట్టుక. జా అంటే పుట్టడం, జాతి అంటే పుట్టుక, ఉత్పత్తి. కాగా కేచిత్ వాదిన జాతిం ఇచ్చంతి, ఉన్నదే పుడుతుందని చెప్తున్నారు. అపరే ఇతరులు, అసత్కార్యవాదులు, న్యాయ వైశేషికులు అభూతస్య జాతిం ఇచ్చంతి. కేచిత్ వాదిన జాతిం ఇచ్చంతి, అపరే అభూతస్య జాతి మించింది. అంటే లేని దాని నుంచి లేనిదే పుడుతుంది అంటున్నారు. అపరే ధీరాహ్ అంటే, ధీరాహ్ అంటే చాలా తెలివైన వాళ్ళు అంటూ వ్యంగ్యంగా. బృహస్పతులండి బుద్ధికి వీళ్ళు. శుష్క తార్కికులు అభూతస్య జాతిని ఇచ్చింది. పోనీ అనుకున్నారా? వేవదంత పరస్పరం, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. జేతుం ఇచ్చంతి, ఒకరినొకరు జయించేయాలని ప్రయత్నం చేస్తారు. భాష్యం చూద్దాం. భూతస్య విద్యమానస్య వస్తునః జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి వాదినః కేచిత్ ఏవ హి సాంఖ్యాః. సాంఖ్యులు కేచిత్ ఏవ హి వాదినః, ఒక పక్షమైన వాదము వాళ్ళు సాంఖ్యులు. భూత భూతస్య అంటే విద్యమానస్య వస్తునః. భూతస్య కుండ వంటి ఉన్న దానికే ఉత్పత్తి. భూత అంటే పంచభూతాలుగా తీసుకోకూడదు. భూత అంటే ఉనికి. విద్యమానస్య వస్తునః, ఉనికి ఉన్న కుండకే. భూతస్య అంటే ఉన్న కుండకే, ఉనికి ఉన్న కుండకే. ఏమన్నారు భాష్యం? విద్యమానస్య వస్తునః, ఉనికి ఉన్న కుండకు జాతిం అంటే ఉత్పత్తిం అంటే పుట్టుకను ఇచ్చంతి వాదినః, కొందరు తత్వవేత్తలు ఉన్న ఉత్పత్తికే ఉన్న కుండకే పుట్టుకను పేర్కొన్నారు. ఎవరు? కేచిత్ ఏవ హి, కొందరు తత్వవేత్తలే, అందరూ అలా చెప్పట్లా. కొందరు ఏం చెప్తున్నారు? విద్యమానమైనటువంటి అంటే ఉనికి ఆల్రెడీ ఉన్నటువంటి, మట్టి యందు ఉనికి ఉన్నటువంటి కుండకే జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి, పుట్టుకను చెప్తారు. ఎవరు? కేచిద్ వాదినః, కొందరు వాదు. భూతస్య జాతిం ఇచ్చంతి అని ఉంది కారికలో. భూతస్య అంటే విద్యమానస్య వస్తునః, ఉన్న కుండకే జాతిం అంటే ఉత్పత్తిం పుట్టుకను, కేచిత్ వాదినః కొందరు ఇచ్చంతి పేర్కొంటారు. ఎవరు వారు? సాంఖ్యాః అని రాశారు. సాంఖ్యాః అంటే సాంఖ్యులలో యోగులు కూడా ఉన్నారు. సాంఖ్య యోగ ఒక్కలాగే ఉంటాయి. సాంఖ్యాః కమ్మ పెట్టి నా సర్వే ఏవ ద్వైతిన, అందరు ద్వైతులు అలా వాదించరు. ఇద్దరు తెగల వాళ్ళు, ఇద్దరు గ్రూప్స్, సాంఖ్యులు యోగులు. ఆల్రెడీ కొండ అనేది మట్టిలో ఉన్నదండి, ఆ ఉన్న కొండే బహిర్గతం అవుతుంది, క్రాఫ్ట్ అవుతోంది. విద్యమానస్య వస్తునః జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి వాదినః కేచిదేవ హి సాంఖ్యాః నా సర్వే ఏవ ద్వైతినః, అందరు ద్వైతులు అలా చెప్పరు. దీనికి యస్మాత్ ఎందుకంటే దీనికి భిన్నంగా వాదించే ఇతర తత్వవేత్తలు ఉన్నారు. వారెవరు? దీనికి భిన్నంగా వాదించే వాళ్ళు ఎవరు? అభూతస్య అవిద్యమానస్య, అభూతస్య లేని దానికి, అవిద్యమానమైనది ఉత్పత్తి లేని ఉత్పత్తికి, లేని కుండకు జాతిం ఇచ్చంతి అని చేర్చుకోవాలి. అభూతస్య అనుంది, అభూతస్య జాతిం ఇచ్చంతి, భూతస్య జాతిం ఇచ్చంతి అనుంది. ఆ జాతిం ఇచ్చంతి అనేది అభూతస్య అని ఆపారు. అభూతస్య జాతిం ఇచ్చంతి, పుట్టుక పేర్కొనబడినది. లేని ఉత్పత్తికి, లేని కుండకు పుట్టుక పేర్కొనబడింది. ఎవరి చేత? అపరే, మరికొందరు తత్వవేత్తల చేత. అంతకుముందు చెప్పిన వారు సత్కార్యవాదులు, భూతస్య జాతం ఇచ్చింది. వీళ్ళేమిటి? అభూతస్య అవిద్యమానస్య జాతం ఇచ్చింది. అంటే ఉన్న కొండే బయటకు వచ్చిందండి అన్నవాళ్ళు సాంఖ్యులు యోగులు. అక్కడ కొండ గిండ ఏమీ లేదండి, బండాను అక్కడ ఒట్టి మట్టే ఉంది, ఆ మట్టి నుంచి కొండ తయారైంది, వేరుగా కొత్తగా తయారైంది అనేటువంటి వాళ్ళు అసత్కార్యవాదు. వీళ్ళెవరు? వైశేషిక నైయాయికాశ్చ. వైశేషికులు, నైయాయికులు నలుగురు వచ్చారు. ఈ నలుగురు ఎవరు? సాంఖ్యులు యోగులు. వీళ్ళేం చెప్తున్నారు? భూతస్య జాతం ఇచ్చింది, ఉన్న కొండ బయటకి క్రాఫ్ట్ అయింది. రెండో వాళ్ళు ఏం చెప్తున్నారు? అపరే ఇంకొక గ్రూపు అభూతస్య జాతం ఇచ్చింది,
అవిద్యమానస్య. లేని కొండే మళ్ళీ కొత్తగా కొండ ఏం ముందు లేదు. కొండ ఉంటే మళ్ళీ పుట్టడం ఎందుకు? ఏం పుట్టక్కర్లే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొండ పుట్టింది అంటూ వీళ్ళు అంటున్నారు. ఈ నాలుగు కూడా పౌరుషేయ దర్శనాలు, అంటే మహానుభావుల చేత చెప్పబడ్డాయి. ఎవరు వారు? కపిలముని సాంఖ్యాన్ని, పతంజలి ముని యోగాన్ని, గౌతమ ముని న్యాయ సిద్ధాంతాన్ని, కాణాదముని వైశేషికాన్ని చేశారు. సో వాళ్ళు పౌరుషేయ దర్శనాలు. వాటికి పురుష బుద్ధి ఉన్నది. పురుష బుద్ధిలో లోపం ఉంటుంది. మేధస్సు లోపభూయిష్టంగా ఉంటుంది. అంచేత పురుష బుద్ధి దోషం అంటుకొని ఉంటుంది. వీళ్ళు నలుగురు ఎవరు? ధీరాహ అన్నారు అక్కడ. ధీరాహ అంటే ధీమంత అన్నారు భగవత్పాదులు. అంటే తెలివైన వ్యక్తులు. అబ్బా ఎంత తెలివైన వాళ్ళండి వీళ్ళు. వీళ్ళకంట ఉన్న కొండ బయటకు వచ్చింది. వాళ్ళకంట కొండ అది ఏం మట్టిలో లేదు, కొత్తగా తయారైపోయింది అన్నారు. మరి సైన్స్ ఏం చెప్తుంది? మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఏమిటి? కొత్తగా ఏది పుట్టదు, కొత్తగా ఏది పోదు. ఉన్నదే పుడుతుంది, పుట్టిందే మళ్ళీ కలిసిపోతుంది. సైన్స్ అంటే దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ది బర్త్ ఆఫ్ ఎనీథింగ్ ఎన్యూ. కొత్తగా ఏది రాదు. ఉన్నదే మార్పు చెంది ఏదో కొత్తదనం వస్తుంది. ఉన్న కాఫీ పౌడరు, పంచదార, పాలే మార్పు చెంది కాఫీ అవుతున్నాయి. అంతేగాని కొత్తగా కాఫీ ఏం లేని దాని నుంచి రాలేదు కదా. దిస్ ఇస్ వాట్ సైన్స్ ఆల్సో టెల్స్. ఇక్కడ ఏంటంటున్నారు? మట్టిలో కొండ ఉంది, రాయిలో శిల్పం ఉంది. దానిని నిమిత్త కారణంగా క్రాఫ్ట్ చేసి బయటకు తీశారు. ఉన్న కృష్ణ విగ్రహమే, ఉన్న కొండయే బయటకు తీయబడినది. సత్కార్యవాదము సాంఖ్యులు, యోగులు. అబ్బే అక్కడ కొండ లేదు, బండ లేదు, శిల్పంలో శిల్పం రాయిలో ఉండడం ఏమిటి? రాయే ఉంది, శిల్పం అన్నది కొత్తగా వచ్చింది. లేని కొండే పుట్టింది అనేవాళ్ళు అభూతస్య జాతిని ఇచ్చంతి. వాళ్ళెవరు? ఇదిగో న్యాయ వైశేషిక దర్శనాలు. వీళ్ళందరూ చాలా బృహస్పతులండి, గొప్ప తెలివైన వాళ్ళు అన్నారు. అంటే దానికి ఏం చెప్పారు ఆయన? ప్రాజ్ఞ అభిమానిన, అంటే తమకు తామే ప్రజ్ఞావంతులం అనుకుంటేవారు. పండితం ధీరా మన్యమాన, ధీరా పండితం మన్యమాన, తమకు తామే ప్రజ్ఞావంతులమని పొగుడుకుంటూ ఉంటారు. ఎవరు? న్యాయ వైశేషిక, తర్వాత యోగ సాంఖ్యులు. ప్రాజ్ఞా ఇది అభిమానానాం ఏషాంతే, అభిమానా ఏషాంతే. ఎవరికైతే నేను ప్రాజ్ఞుని అనే అభిమానం ఉంటుందో వాళ్ళు ప్రాజ్ఞ అభిమానులురా. వాళ్ళు ధీమంతులు. ధీరా అనే దానికి అది అర్థం. నైయాయికాశ్చ, నైయాయికులు మొదలైన వాళ్ళు నలుగురు కూడా. వివదంత, వివదంత అంటే విరుద్ధం వదంత, వేర్వేరుగా విరుద్ధంగా మాట్లాడతారు. వివదంత విరుద్ధం వదంత. ప్రాజ్ఞా ఇది అభిమానా తేషాం తే నైయాయికాశ్చ వివదంత విరుద్ధవంత. ఈ విధంగా ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు. ఎందుకంటే వారి వ్యక్తీకరణలు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఉన్న ఉత్పత్తే ఉన్నకుండే బయట వస్తుంది అంటున్నారు ఒకరు. ఇంకొకరు లేనిది ఉత్పత్తి అవుతుంది అంటున్నారు ఇంకొకరు చెప్తున్నారు. వివదంత విరుద్ధం వదంత హి అన్యోన్యం పరస్పరం వ్యతిరేకించుకుంటున్నారు. ఈ అన్యోన్యం ఇచ్చంతి జేతుము కూడా కలుపుకోవచ్చు. అన్యోన్యం ఒకరినొకరు, జేతుం ఇచ్చంతి జయించాలని కోరుకుంటున్నారు. అన్యోన్యం విరుద్ధం వదంత అని చెప్పవచ్చు. అన్యోన్యం ఇచ్చంతి జేతుం ఇత్యభిప్రాయ అని చెప్పవచ్చు. ఆ అన్యోన్యము దేహళి దీప న్యాయ పదం, అంటే వేర్వేరుగా వాదించుకుంటారు పరస్పరంగా అనేటటువంటిది ఒక అర్థం. ఆ అన్యోన్యం అంటే పరస్పరము ఒకరినొకరు జయించుకుందాం అనుకుంటారు అని కూడా చెప్పవచ్చు. ఒకరినొకరు జయించాలని అనుకుంటారు, అవతల వాళ్ళని ఓడించాలనుకుంటారు. మరి అద్వైతం ఏమయ్యారండి? అబ్బాయి సైలెంట్ స్పెక్టేటర్. ఆయన ఈ జగడంలో చేరడు. అత్యంత ముఖ్యమైన ముగింపు ఏమిటి? అద్వైతాన్ని ఎప్పుడూ ఆలోచన ధోరణిగా, వే ఆఫ్ థింకింగ్గా, ఒక తత్వశాస్త్రంగా చూడవద్దు. అద్వైతం తత్వశాస్త్రం అనకండి. ఇవన్నీ తత్వం అంటే తర్కం ప్రధానంగా ఉంటుంది. తర్కమే ఉండొచ్చు, లేకపోతే తర్కం ప్రధానంగా ఉంటే తత్వశాస్త్రం. సైకో అనాలిసిస్. అద్వైతం ఇస్ నాట్ సైకో అనాలిసిస్. వారు ఉపయోగించే తర్కానికి సాంకేతిక పదం ఏమిటంటే
అనాధారిత తర్కము, అన్ఎయిడెడ్ రీజనింగ్, అన్ఫౌండెడ్ రీజన్, అనాధారిత తర్కం. ఇది మనం ఏం చేస్తాం? తర్కం వాడతాం. ఎప్పుడు వాడతాం? వాక్యార్థశ్చ విచార్యత, మహావాక్యాలను బాగా విచారించు. శృతిశిర పక్ష సమాశ్రీయతాం, శృతి తాలూకా శిరస్సు వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క పక్షాన్ని సమ్యక్ ఆశ్రీయతాం, చక్కగా ఆశ్రయించండి. దుస్తర్కాత్సు విరమ్యతాం, శృతికి అలైన్మెంట్ లేనటువంటి తర్కములను చక్కగా వదిలివేయండి. శృతిమతస్తర్కోనుసంధీయతాం, శృతికి ఏదైతే సమ్మతమవుతుందో ఆ తర్కాన్నే గ్రహించండి. ఇది వేదాంతం. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అనాధారిత తర్కం, ఏదైనా కేవల తర్కం కానీ తర్క ప్రధానం కానీ ఆ రెండు ఉంటాయి. మనము శృతి ప్రధానంగా ఉంటూ అవసరమైనప్పుడు తర్కాన్ని కూడా జోడించు. సాంఖ్య, యోగ, వైశేషిక, నైయాయిక అనేవి తత్వశాస్త్రం. ఆలోచన ధోరణులు, దర్శనాలు. పూర్వమీమాంస తత్వశాస్త్రం కాదు. పూర్వమీమాంస జైమిని గారు ఇచ్చినటువంటిది తర్కం మీద ఆధారపడలేదు, వేద పూర్వభాగం మీద ఆధారపడి వారు వాదించుకుంటారు. ఎవరు? సాంఖ్య, వైశేషిక, నైయాయిక, యోగులు. మనము ఆ బాక్సింగ్ రింగులోకి వెళ్ళము. రింగు లోపలికి వెళ్ళి మనం దెబ్బలు తినము, దెబ్బలు కూడా. గొడవ తర్వాత బాక్సర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, రింగులోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం రింగులోకి వెళ్ళి మోక్షం అనే బెల్ట్ని తీసేసుకుంటాం. వాళ్ళందరూ ఏం చేస్తారు? జేతం ఇచ్చంతే అభిప్రాయ, ఒకళ్ళు జయించాలనే కోరికలో ఉన్నారు. అద్వైతికి ఎవరిని ఆయన జయించక్కరల. ఎందుకు? అవన్నీ తర్కం మీద వ్యవహారిక స్థాయిలో ఉన్నాయి. అద్వైతము పారమార్థికము తర్కం మీద లేదు, శృతి ప్రమాణం మీద. అంటే రెండిటికి ప్రమాణాలే వేరు. అవతారిక. నెక్స్ట్ దాన్ని తైహి వారలు ఏవం ఈ విధముగా విరుద్ధవదనేన విరుద్ధముగా వాదించుటచే అన్యోన్య పక్ష ప్రతిషేధం, ఒక్కొక్కరి వాదనను ఇంకొకరు ప్రతిషేధం కుర్వద్భి, అంటే త్రోసిపుచ్చుతున్నారు, వాటిని ఖండిస్తున్నారు. కుర్వద్భి అంటే చేస్తున్న వారలకు. వాళ్ళు ఏం చేశారు? కిం ఖ్యాపితం భవతి, వాళ్ళు ఈ అన్యోన్యంగా ఒకళ్ళనొకళ్ళు వాదించుకొని త్రోసిపుచ్చుకోవడం వలన ఏమిటి నిరూపించబడింది? కిం ఖ్యాపితం భవతి ఇది అంటే ఉచ్యతే. నాలుగో కారిక చెప్తారు. ఇందులో ఏం చెప్పారు? 3, 4 ఎలా కొట్టుకుంటారో చెప్పారు. మూడో దాంట్లో నలుగురు ఎలా కొట్టుకుంటారో చెప్పారు. ఏమిటి? 2 గ్రూపులు. ఒక గ్రూప్ ఏమిటి? సాంఖ్య యోగ, రెండవది వైశేషిక న్యాయ. సాంఖ్యులు ఏమంటారు? మట్టిలో ఉన్నటువంటి కుండయే బహిర్గతమైంది, కుమ్మరి చేత బయటకు తేబడింది. సత్కార్యవాదం. భూతస్య జాతం ఇచ్చింది. రెండో వాళ్ళు ఏమిటి? అక్కడ మట్టిలో కొండ గెండ ఏమీ లేవు, మట్టిగా ఉంది, కొండ వేరే తయారు చేయబడింది కొత్తగా. అభూతస్య జాతం ఇచ్చింది. వాళ్ళు ఊరుకుంటారా? ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలు చేసుకుని ఒకళ్ళు కూల్చేస్తారు. ఇప్పుడు ఏం మిగులుతుంది? ఉన్నకుండా పుట్టలేదు, లేనికుండా పుట్టలేదు, అసలు పుట్టుకే లేదు, సృష్టే లేదు అని మనం చెప్తాం. అదే నాలుగో కారికలో చెప్తపడుతుంది. వారిచే ఈ విధముగా పరస్పర విరుద్ధముగా వాదించబడుటచే ఒకరి వాదాన్ని మరొకరు త్రోసిపుచ్చుకుంటూ ఉంటే ఆ పని చేస్తున్నటువంటి ద్వైతవాదుల చేత కిం ఖ్యాపితం, ఏది నిరూపించబడింది? వాట్ విల్ బి ది అల్టిమేట్ కన్క్లూజన్ ఆఫ్ సచ్ కాంట్రడిక్టరీ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్టాండ్ పాయింట్స్? అంటే ఇది అంటే ఉచ్యతే నాలుగవ కారికలో చెప్పబడుతుంది. మూడవ కారిక మరొకసారి చదువుతాం ఇప్పుడు. భూతస్య జాతమిచ్చంతి వాదినః కేచిదేవహి, కొందరు వాదులు అంటే సాంఖ్యయోగులు భూతస్య ఉన్నదానికే, ఉన్న కుండకే జాతిం పుట్టుకను ఇచ్చంతి చెప్తారు సత్కార్యవాదులు. అభూతస్య అపరే ధీరా, ఇంకొంతమంది అపరే, ఇంకొంతమంది అభూత జాతం ఇచ్చంతి, అంటే అక్కడ కుండ లేదు, లేని కుండ పుట్టింది, అసత్కార్యం అని అంటారు. వీళ్ళందరూ ధీరాహ, మహా గొప్ప పండితులండి, మహాత్ములు. వివదంత పరస్పరం, ఒకళ్ళతో ఒకళ్ళు విరుద్ధం వదంత వివదంత పరస్పరం. దానివల్ల ఏమిటైంది? వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ దాట్? వీళ్ళతో కొట్టుకోవడం వల్ల ఏమిటి లాభం?
తైహి ఏవం విరుద్ధ వదనేన, వారు ఈ విధంగా విరుద్ధమైనటువంటి వాదనలు చేయడం వలన అన్యోన్య ప్రతిపక్ష ప్రతిషేధం కుర్వద్భి, ఒకళ్ళ పక్షాన్ని ఇంకొకళ్ళు కూల్చేసుకుంటున్నారు. ఏం జరిగింది? కిం ఖ్యాపితం భవతి, వాట్ ఈస్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అట్ ది ఎండ్ ఉచ్యతే, చెప్పబడుతుంది. భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే. ఒకనేంటన్నాడు, పు- ఉన్నదేది పుట్టదండి, లేనిదే పుడుతుంది అన్నాడు. ఇంకోటి అలాగే, లేనిది ఎలా పుడుతుందయ్యా, ఉన్నదే పుడుతుంది అన్నాడు. భూతం న జాయతే కించిత్, ఉన్నది పుట్టే అవకాశం లేదు అన్నారు న్యాయాయికులు. అభూతం నైవ జాయతే, లేనిది ఎలా పుడుతుంది, ఉన్నకుండా పుట్టింది అని రెండో వాళ్ళు అన్నారు. వివదంత, ఈ విధంగా కొట్టుకున్నారు. ద్వయాహి, వీళ్ళిద్దరూ కూడా ఏవం, ఈ విధంగా వివదంత అజాతిం క్షేపయంతి తే, అజాతినే నిర్ధారణ చేశారు. అది ముందు వాదించుకున్న ఆ రెండు వర్గాల ద్వైతుల వాదనలను విశ్లేషిస్తే తేలేది ఏమిటి? ఉన్నది పుట్టదు. ఇది వరకే ఉన్న ఉనికిలో ఉన్నదానికి మళ్ళీ పుట్టుక అని చెప్పక్కర్లేదు. ఏదైనా ఆల్రెడీ ఉందనుకోండి, అది మళ్ళీ ఎందుకు పుట్టడం? అక్కర్లేదుగా, ఉన్నది పుట్టక్కర్లేదు కదా. ఇంకోళ్ళు అన్నారు, లేనిది పుట్టదు. అసలు ఉనికిలో లేని వస్తువు కుందేటి కొమ్ము లాంటిది, ఎప్పటికీ పుట్టనే పుట్టదు. ఈ విధంగా సాంఖ్యులు నైయాయికులు ఒకరినొకరు ఖండించుకుంటూ, ఒకరి తప్పును మరొకరు ఎత్తి చూపుతూ పరస్పరం వాదించుకొనడం ద్వారా అంతిమంగా మనకు తెలియకుండానే జరిగినటువంటిది ఏమిటి? కిం ఖ్యాపయంతి, అజాతివాదము. అసలు ఏది పుట్టలేదు, సృష్టి అనేది జరుగలేదు అనే అద్వైత సత్యాన్నే వాళ్ళు నిరూపిస్తున్నారు అని గౌడపాదులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 4 ఆస్తిక దర్శనాలలో 2 ఒక జంట, 2 మరొక జంట. సాంఖ్యయోగ ఒక జంట, నైయాయిక వైశేషిక రెండవ జంట. ఎందుకు అలాగా? దగ్గర దగ్గర ఒకలాగే ఉంటాయి. అంచేత నా ఇద్దరిని ఒకరిని ఖండిస్తే సాంఖ్యుని యోగుని ఖండించినట్టే, అలాగే నైయాయికుల్ని ఖండిస్తే వైశేషికులను ఖండించినట్టే. వాళ్ళు దెబ్బలాడుకుంటారు, 2 గ్రూప్స్. అవి కూడా ఒకే విధమైన తత్వం. ఇవి 2 రకాల వైశేషిక నైయాయికులు కూడా ఒకే విధమైన తత్వం. ఇవన్నీ కూడా ద్వైత దర్శనాలు. ద్వైత దర్శనం అన్నాం అనుకోండి, మధ్వాచార్యులు గారు ద్వైత మతం అండి, అది చెప్పడం లేదు. ద్వైత మతము అనేటువంటి కాదు, ద్వైత దర్శనం వేరు, ద్వైత మతం వేరు. రామానుజాచార్యుల విశిష్టాద్వైతము, మధ్వాచార్యుల ద్వైత మతము అనేటటువంటి మతములు, రిలిజియన్స్, నాట్ దర్శనాస్. ద్వైత దర్శనములు అంటే 4 ఉన్నాయి. ఏమిటేమిటి? ఆస్తిక దర్శనాలు, సాంఖ్య, యోగ, నైయాయిక, ఇది వైశేషిక. మరి పూర్వమీమాంస ఎందుకు చేర్చలేదు? పూర్వమీమాంస ఉంది. పూర్వమీమాంస అనేది మనకు ఆస్తిక దర్శనమే. ఆస్తిక దర్శనము వేదం మీద ఆధారపడింది, తర్కం మీద ఆధారపడి లేదు. తర్కం మీద ఆధారపడిన ఈ 4 దర్శనాలనే ద్వైత దర్శనాలుగా తీసుకోవాలి. వేదాంతాన్ని, ఉపనిషత్తును అంగీకరించినప్పటికీ ఈ 4 దర్శనాలు దురదృష్టవశాత్తు వేదానికి ద్వితీయ స్థానాన్ని, సెకండరీ ప్లేస్ని ఇస్తారు. సవతి తల్లి వైఖరిని చూపిస్తారు. తర్కానికి పెద్దపీట ఇస్తారు. తర్కానికి ప్రాథమిక ప్రమాణ హోదాని ఇస్తారు. వాళ్ళు తర్క ప్రధాన ఆస్తికులు. కేవల తర్క ఆస్తికులు వేరే ఉన్నారు. వాళ్ళు ఎవరు? బౌద్ధులు, చార్వాకులు, జైనులు. తర్క ప్రధాన ఆస్తికులు ఎవరు? సాంఖ్యులు, వైశేషికులు, న్యాయం వాళ్ళు, యోగా వాళ్ళు. ఉపనిషత్తు స్పష్టమైనటువంటి హెచ్చరిక చేస్తుంది, నైషా తర్కమతిరాపనేయ, తర్కం మీద ఆధారపడవద్దు, తర్కంతో దీన్ని తెలుసుకోలేవు. ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ పృష్ట, ఒక వైదికమైనటువంటి గురువు మాత్రమే ఈ సత్యాన్ని వెల్లడించగలడు. వేదాంతం చాలా స్పష్టంగా చెప్తుంది, నేహ నానాస్తి కించన, ఈ ఆత్మయందు, బ్రహ్మమునందు నానాత్వము కొంచెం కూడా లేదు. న భూమిరాపో నచ వహ్నిరస్తి నచానిలో వేతి నచాంబరంచ. నా యందు భూమి లేదు, వాటర్ లేదు, వహిని లేదు, అనిల్ గాలి లేదు, అంబరం లేదు. ఇవన్నీ తోచడమే, ఎపియరెన్సే సత్యం కాదు. నేహ నానాస్తి కించన,
న భూమిరాపో నచ నీరస్తి నచానిలో వేత్తి నచాంబరంచ. కైవల్యం. వేదంతం పదే పదే స్పష్టంగా చెప్తోంది, కార్యము మరియు కారణము రెండూ మిథ్య. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత కృతాత్. కృతం అంటే కార్యము, అకృతం అంటే కారణము. ఇది కృతమునకు అకృతమునకు విలక్షణము, అతీతము. ధర్మమునకు అధర్మమునకు అతీతము. అదే కఠోపనిషత్తులో అడిగాడు నచికేత స్వామి. సత్యం కార్యం కాదు, కారణం కాదు. కార్యకారణ విలక్షణం, కార్యకారణ రహితం. కార్యం మరియు కారణం రెండూ అసత్యం మనకి. మరి నాలుగు ద్వైతవాదులను ఎలా తిరస్కరించాలి? మనం అంటున్నాం కారణమే లేదురా బాబు, కారణమే అపియరెన్స్. ఆ కారణమే అపియరెన్స్ అయితే దాని నుంచి సత్కార్యమా అసత్కార్యమా ఎందుకు తలకైనప్పుడు కార్యం గురించి? కారణమే అసత్ అంటున్నప్పుడు కార్యం కూడా ప్రశ్నే లేదు, ఓన్లీ అపియరెన్సే అంటున్నాం. వీళ్ళు ఏంటంటున్నారు, కారణము మట్టి సత్యమే, కానీ వచ్చేటటువంటిది ఉన్న కొండ వస్తుందని ఒకరు, కొత్తగా కొండ వస్తుంది లేనిదని ఇంకొకరు అంటున్నారు. నాలుగు ద్వైతవాదులను మనం ఎలా తిరస్కరించాలి? సరే, మీ ఇద్దరు రండి, ఫైట్ చేసుకోండి. వన్ డే టైం, టుమారో ఐ విల్ కమ్ బ్యాక్, యూ బీట్ ఈచ్ అదర్. వాట్ దే విల్ డూ? సంఖ్య అండ్ యోగా విల్ కమ్. రే, ఉన్నదే వచ్చింది అంటాడు వీడు. వాళ్ళిద్దరు వస్తారు, అబ్బే ఉన్నది ఎందుకు రావాలి, ఉన్నది రాదు, ఉన్నది మళ్ళీ పుట్టక్కర్లేదు, లేనిగుండే కొత్తగా పుట్టింది. వీళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు మొత్తకుంటారు. న్యాయ వైశేషికులను పరిచయం చేస్తే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. మన హాయిగా వి ఎంజాయ్ ది షో. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే సత్యం బయట వస్తుంది. అన్యోన్య ప్రతిపక్ష ప్రతిషేధం కుర్వత్వి, అన్యోన్య పక్ష ప్రతిషేధం కుర్వత్వి. ఒకరి పక్షాన్ని ఇంకొకరు త్రోసిపుచ్చుకుంటున్నారు వాళ్ళు. కిం ఖ్యాపితం. అప్పుడు ఏమిటి నిశ్చయమైంది? సత్కార్యవాదాన్ని అసత్కార్యం కొట్టేశారు, అసత్కార్యవాదాన్ని సత్కార్యం. మనం ఎవరిని కొట్టిలేదు, వాళ్ళది రెండింటినీ వాళ్ళని ఒకళ్ళు కొట్టేసుకున్నారు. కలిగిన ముగింపు ఏమిటి? సత్కార్యం లేదు అంటే ఉండకుండా పుట్టలేదు, అసత్కార్యం లేదు కొత్తగా కొండ పుట్టలేదు. అంటే ఏ కార్యము లేదంటే కారణం అన్నట్టు క్వశ్చనే లేదు, అసలు సృష్టే లేదు. ఇదే అజాతివాదం. ఎత్ర కించిన్న జాయతే ఏతదుత్తమం సత్యం, ఎత్ర కించిన్న జాయతే భూతం న జాయతే కించిత్. కారికొచ్చు. భూతం అంటే సత్కార్యం, భూతం అంటే ఉన్నది ఏది పుట్టలేదు. ఎందుకు? ఉన్నది పుట్టనక్కరలేదు. ఆల్రెడీ ఉన్నది అంటే మళ్ళీ పుట్టడం ఎందుకు? ఉన్నది ఏది పుట్టలేదు, ఉన్నది పుట్టక్కర్లేదు. సత్కార్యవాదాన్ని నైయాయిక వైశేషికులు తిరస్కరించి ప్రకటిస్తున్నారు. ఏమిటి? భూతం న జాయతే కించిత్. ఉన్నదానికి పుట్టుక ఎందుకు? ఆల్రెడీ ఉన్నది అంటున్నారు మీరు, ఉన్నదే పుట్టింది అంటున్నారు. ఉన్నది అంటే పుట్టుక చెప్పక్కర్లేదు. భూతం అంటే ఉన్నది, నా జాయతే కించిత్, కొంచెం కూడా. భూతం కించిన్న జాయతే, ఉన్న ఉత్పత్తి ఎప్పటికీ పుట్టదు. ఎందుకు? అది ఇప్పటికే ఉంది, అది పుట్టాల్సిన అవసరం లేదు. ఇతి అని న్యాయ వైశేషికులు సత్కార్యవాదం నిరాకుర్వంతి. సత్కార్యవాదాన్ని నిరాకరణ. ఇది భాష్యంలో లేదు, చేర్చుకోవాలి. ఆనందగిరి చెప్పారు. ఇతి అని న్యాయ వైశేషికులు సత్కార్యవాదాన్ని నిరాకరణం చేస్తుంది. ఏమిటి? భూతం న జాయతే కించి అంటే ఉన్నదైతే దాన్ని పుట్టక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నదే కాబట్టి దానికి పుట్టుకు అక్కర్లేదు. తర్వాతి ప్రకటన ఏమిటి? అభూతం నైవ జాయతే. వాళ్ళు వచ్చారు, రే లేనిది ఎలారా పుడుతుంది? లేనిది ఎక్కడైనా పుడుతుందా? మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సైన్స్ ఆల్సో టెల్స్ ద సేమ్ థింగ్. లేని ఉత్పత్తి పుట్టదు, ఏదో విధంగా ఉంటుంది. అది మారి ఈ విధంగా అయిందని చెప్పాలి కానీ లేనిది ఎలా పుట్టిస్తుంది? నీకు లేనిది పుడుతుంది అంటున్నావు నువ్వు. కుందేటి కొమ్ము పుట్టించి చూద్దాం. కుందేటి కొమ్ము లేదు, అది ఎక్కడి నుంచైనా పుడుతుంది ఏమిటి? చేత నా ఉత్పత్తి కానీ పుట్టలేదు, లేని ఉత్పత్తి పుట్టలేదు, ఏ ఉత్పత్తి పుట్టదు. వాళ్ళని వీళ్ళు తలలు వాయించుకోవడం వల్ల నలుగురు తత్వవేత్తలు పరోక్షంగా ఏమి ప్రకటిస్తున్నారు?
కిం ఖ్యాపయంతి, వాట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్, ఏ ఉత్పత్తి పుట్టదు అని ప్రకటిస్తారు. ఒక ఆయన అన్నారు, ఒక గ్రూప్ వాళ్ళు, ఉన్నదైతే పుట్టక్కర్లేదండి, ఉన్నది అక్కడే ఉందిగా, మళ్ళీ పుట్టడం ఏంటి, పుట్టుకన్నారు, ఉన్నదానికి పుట్టుక చెప్పక్కర్లేదు అన్నారు. ఇంకో లేనిది పుట్టే అవకాశమే లేదండి, కొత్తగా మ్యాటర్ లేనిది ఏది ఎలా పుడుతుంది, ఏదో ఉన్న మ్యాటర్ ఏదో అవ్వాలి కదా. అంటే వీళ్ళు పుట్టుక లేదన్నారు, వాళ్ళు పుట్టుక వీలు పడదంటున్నారు. అజాతిం ఖ్యాపయంతి అంటే వీళ్ళు అజాతివాదాన్ని నిశ్చయం చేస్తున్నారు. బ్యూటిఫుల్ మా అద్వైత పంచరత్నం అని ఎప్పటి నుంచి చదువుకోవాలి. 5 శ్లోకాలు, జస్ట్ ది ఎస్సెన్స్ ఆఫ్ అద్వైత. మత్తో నాణ్యత్ కించిద్ అత్ర అస్తి విశ్వం, మత్తః నా అన్యత్ కించిద్ అత్ర అస్తి విశ్వం. నాకంటే వేరుగా విశ్వం అనేది వేరే లేదు. సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం, సత్యం వస్తు సత్యం విశ్వం, నా అన్యత్ కించిత్ మత్తో అన్యః నాస్తి. నాకంటే వేరుగా సత్యమైన విశ్వము వేరే లేదు. బాహ్యం వస్తు, బాహ్యం వస్తువులు మాయోపక్లుప్తం, మాయ చేత కూర్చబడినవి. ఆదర్శంతర్ భాసమానస్య తుల్యం. ఆదర్శం అంటే మిర్రర్. ఆదర్శ అంతర్భాసమానస్య, అద్దంలో కనిపించినటువంటి ప్రతిబింబంలాగా, తుల్యం సమానమైనవి, మై అద్వైతే భాతి అద్వైతమైన నాయందే ప్రకాశిస్తున్నాయి. తస్మాత్ దేర్ఫోర్ శివోహం శివోహం. బ్యూటిఫుల్ వెర్స్. మత్తో నాణ్యత్ కించిదత్ర అస్తి విశ్వం, సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం, ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం, మయ్యద్వైతే భాతి తస్మాత్ శివోహం. అదే విషయం, అజాతివాదమే పుట్టింది, అజాతివాదమే ఖరారైంది. మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. మనసులోనే అన్ని తెలుస్తున్నాయి, మనసు అమనీభావం చెందితే ద్వైతం లేదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే, పరతత్వాన్ని తెలుసుకుంటే ద్వైతం ఉండదు. అమనస్తాం తదాయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. అక్కడ పట్టుకోవడానికి మరేది లేదు. భాష్యం, 4వ కారిక భాష్యం. భూతం విద్యమానం వస్తు న జాయతే కించిత్. చూడండి, భూతం విద్యమానం న జాయతే కించిత్. భూతం అంటే విద్యమానం వస్తు, ఉనికి ఉన్న వస్తువు, ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వస్తువు. కించిత్ న జాయతే, అసలు పుట్టదు. ఎందుకు పుట్టదు? విద్యమానాత్ ఏవ, ఆల్రెడీ ఉన్నది కాబట్టి. భూతం విద్యమానం వస్తు న జాయతే కించిత్ అంటే ఉన్న వస్తువు ఏది పుట్టదు. ఎందుకు పుట్టదు? విద్యమానత్వాత్, ఆల్రెడీ ఉంది కాబట్టి. ఎలాగా? ఆత్మవత్. అన్ని తత్వాలలో కూడా ఆత్మ ఎప్పుడూ పుట్టదు అంటారు వాళ్ళు, మనము అందరం కూడా. ఇత్యేవం వదన్, ఈ విధంగా వాదిస్తారు. ఎవరు? అసద్వాది. అసద్వాది ఎవరు? న్యాయ వైశేషిక తత్వవేత్త. న్యాయ వైశేషిక తత్వత ఏమిటి వాడిస్తున్నారు? భూతం అంటే ఉన్నది, విద్యమానం ఆల్రెడీ ఉన్నది వస్తువు, నా జాయతే కించిత్, అది ఉన్నదంటే తిరిగి పుట్టక్కర్లేదు. అంటే అది లేనిదే పుడుతుంది, ఉన్నది పుట్టడం ఎందుకు? విద్యమానాత్యేవ, ఆల్రెడీ పుట్టే ఉంది కదా. అంటే ఇత్యేవం వదన్ అసద్వాది, ఈ విధముగా అసద్వాది. న్యాయ వైశేషికులు ఏమంటున్నారు? అయ్యా, మీరు ఉన్నకుండే పుట్టింది అంటున్నారు, ఉన్నదైతే పుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఉన్నది పుట్టలేదు, లేనిదే పుట్టింది అని వాళ్ళ వాదన. సాంఖ్యపక్షం ప్రతిషేధతే, సాంఖ్యులను తిరస్కరించారు. సాంఖ్యులు అంటే సాంఖ్యయోగ 2, అంటే సత్కార్యవాదాన్ని తిరస్కరించారు. ఎలాగా? భూతం నజాయతే కించిత్ అంటే విద్యమానం వస్తువు నజాయతే కించిత్, ఎందుకు? ఆల్రెడీ విద్యమానత్వం ఉండనే ఉంది. ఇత్యేవం వదన్, ఈ విధముగా వాదించేవాళ్ళు అసద్వాదులు, అసత్కార్యవాదులు. ఎవరిని వాళ్ళు చేస్తున్నారు? సాంఖ్యపక్షం ప్రతిషేధతే, సాంఖ్యపక్షాన్ని ద్రోసిపుచ్చుతున్నారు. సజ్జన్మ అంటే సాంఖ్యపక్షం ఎవరు? సజ్జన్మ అంటే ఉన్నదానికే పుట్టుకొస్తుంది. సజ్జన్మ అంటే సత్కార్యం, జన్మ అంటే కార్యము, సత్ అంటే ఉన్నది, ఉన్నదానికే పుట్టుక. సజ్జన్మవాదాన్ని
అంటే సత్కార్యవాదాన్ని ప్రతిషేధతి. ఇత్యేవం వదన్ అసద్వాది. అసద్వాది ఎవరు? న్యాయ వైశేషిక తత్వవేత్త. దాన్ని ఏం చేస్తున్నారు? సాంఖ్యపక్షం ప్రతిషేధతి. సాంఖ్యవాదాన్ని తిరస్కరిస్తున్నారు, సాంఖ్యయోగ పక్షాన్ని తిరస్కరిస్తున్నారు, సత్కార్యవాదాన్ని తిరస్కరిస్తున్నారు. సజ్జన్మ, సత్ నుంచి పుట్టింది అంటే ఉన్నదే పుట్టింది. సత్ అంటే సత్ అనే దాని నుంచి కార్యం వచ్చింది, ఉన్నదాని నుంచే కార్యం వచ్చింది అనే సత్కార్యవాదాన్ని అసత్కార్యవాది అయిన న్యాయ వైశేషికులు తిరస్కరించారు. సాంఖ్యపక్షం సజ్జన్మ ప్రతిషేధతి. ఆర్గ్యుమెంట్ 1. కౌంటర్ ఆర్గ్యుమెంట్. తథా, అదే విధముగా అభూతం అవిద్యమానం అవిద్యమానత్వాత్ నయేవ జాయతే. అభూతం భూతం నయ భూతం జాయతే భూతం న జాయతే కించిత్. అభూతం న జాయతే కించిత్ అన్నారు వీళ్ళు. అంటే అవిద్యమానం అంటే లేనిది, అవిద్యమానత్వాత్ లేదు కనుక, నయేవ జాయతే లేనిది ఎలారా పుడుతుంది? మ్యాటర్ ఏమీ లేకుండా కాఫీ తయారు చేయి, నువ్వు చూద్దాం. శశ విషాణవత్ కుండేటి కొమ్ము వలె. ఇత్యేవం ఈ విధముగా వదన్ వాదిస్తున్న వాళ్ళు సాంఖ్య అపి అంటే సాంఖ్యులు యోగులు అసద్వాది పక్షం, అసద్వాది పక్షాన్ని ప్రతిషేధతి. అసద్వాది పక్షం అంటే ఎవరు? న్యాయ వైశేషికులు. ఎవరితో తోసిపుచ్చుతున్నారు? సాంఖ్యయోగులు. అసద్వాది పక్షాన్ని ఏంటంటాము? అసత్కార్యవాదం అంటాము. అసజ్జన్మ ప్రతిషేధతి. తథా, అదే విధముగా అభూతం అవిద్యమానం అంటే ఆల్రెడీ లేనిది, నైవ జాయతే లేని ఉత్పత్తి పుట్టదు, నయేవ జాయతే ఎందువలన, అవిద్యమానాత్యేవ లేని ఉత్పత్తి పుట్టే అవకాశమే లేదు, నాన్ ఎగ్జిస్టెంట్. దేనివలే? శశ విషాణవత్. విషాణం అంటే కొమ్ము, శశ అంటే కుందేలు. కుందేటి కొమ్ములాగా ఏ సమయంలోనూ పుట్టదు, ఎప్పటికీ పుట్టదు. ఎందుకు? అసత్వాత్ అది లేనిది కావడం వలన. ఇత్యేవం వదన్ ఈ ప్రకారముగా వాదిస్తున్నవాడై సాంఖ్య అంటే యోగులు కూడా మరేం చేస్తారు? ప్రతిషేధతి తోసిపుచ్చుతున్నారు. కిం ప్రతిషేధతి? ఎవరిని తోసిపుచ్చుతున్నారు? ఇత్యేతం ఏవం వదన్ సాంఖ్య అపి అసద్వాది పక్షం ప్రతిషేధతి. అసద్వాదులను, అసత్కార్యవాదులు, అసత్కార్యవాద పక్షాన్ని అంటే న్యాయ వైశేషికులను, అసజ్జన్మవాదాన్ని, సజ్జన్మ అంటే సత్కార్యవాదము, అసజ్జన్మ అంటే అసత్కార్యవాదం. వీళ్ళు సాంఖ్యులు యోగులు అసజ్జన్మవాదులను, అసద్వాది పక్షాన్ని, న్యాయ వైశేషికులను ప్రతిషేధతి. ఇత్యేవం వదన్ ఈ ప్రకారముగా వాదిస్తున్నవాడై సాంఖ్య అపి అంటే యోగులు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిషేధతి త్రోసిపుచ్చుతున్నారు. ఎవరిని? అసద్వాది పక్షం, అసద్వాది సిద్ధాంతాన్ని, అసజ్జన్మని. అసద్వాది ఎవరు? న్యాయ వైశేషిక తత్వవేత్త. ఆ పక్షాన్ని ఏంటంటారు? అసత్కార్యవాద్యం అంటారు. దీన్నే అసజ్జన్మవాదం, అసత్కార్యం. దిస్ ఇస్ ద సెకండ్ ఆర్. అసత్కార్యవాదం ప్రతిషేధ. దీనిని సుందోపసుంద న్యాయం అంటారు. అంటే పరస్పర విరుద్ధమైన వాదనలు, రెండు సిద్ధాంతాలు ఒకదానిని ఒకటి పూర్తిగా విరుద్ధంగా ఉండి రెండు సమాన బలం కలిగినప్పుడు ఆ రెండు ఒకదానిని ఒకటి ఖండించుకొని రెండు సిద్ధాంతాలు నిలబడలేకుండా పోతాయి. అటువంటి దానిని సుందోపసుందని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. చూడండి, ఓ పక్కన అర్జునుడు, ఓ పక్కన కృష్ణుడు బాణం వేస్తారు. ఆ రెండు, ఇదేమో పాము అవుతుంది, అదేమో గరుత్మంతుడు అవుతుంది, లేకపోతే ఇది కొండ అవుతుంది, అదేదో గొడ్డలు అవుతుంది, లేకపోతే ఇదేదో నీరు అవుతుంది, అది అగ్ని అవుతుంది. రెండు సమాన బలం కొట్టుకుంటారు, టపక్కన కింద పెడతారు. అంటే రెండు బలాలు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏది జయించక రెండు కూలిపోతాయి. అటువంటి దాన్ని సుందోపసుంద న్యాయం. ఇది ఎందుకు వచ్చింది ఈ పేరు? సుందుడు ఉపసుందుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ ఇద్దరు రాక్షసులు పెద్ద తపస్సు చేశారు. చేసి ఒక వరాన్ని ఏమిటి కోరారు? మేమిద్దరము ప్రపంచంలో ఉన్నతమైన బలం కలిగి ఉండాలి, ఎవరి చేతిలోనూ మేము మరణించకూడదు, మాలో మేము తప్ప ఇంకెవరి ద్వారా మరణించు. సుందుడి చేతిలో ఉపసుందుడు చనిపోవచ్చు, ఉపసుందుడి చేతిలో సుందుడు చనిపో, కానీ ఇంకే విధంగా చావకూడదు అంటూ బ్రహ్మగారిని వరం. సరే ఇచ్చాను పో.
వాళ్ళకి తెలుసు మేమిద్దరం సుందోపు సుందరం బ్రదర్స్, మేము ఎప్పుడూ కొట్టుకోం కదా, పై వాళ్ళు ఎవరో మనం చంపలేరు, మనలో మనం కలహించుకోము, అంచేత మనకి మరణం లేదు అని విహరిస్తుంది. రకరకాల చెడు పనులు చేస్తుంది. ఈ లోపల ఇంద్రుడి గారికి ప్రాబ్లం వచ్చింది. వెంటనే అప్పుడు తిలోత్తమ అనేటటువంటి ఒక ఒక అప్సరను పంపిస్తే ఆ తిలోత్తమను వీళ్ళు చూశారు. అబ్బా, ఏమందాం! ఈ తిలోత్తమ నాకు కావాలంటే నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకుంటానని అప్రోచ్ అయ్యారు. వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళని మొత్తుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటూ చచ్చిపోతారుగా. సుందరుడి చేతులు ఉపసుందరుడు, ఉపసుందరుడు సుందరుడు చచ్చారు. ఇది కథ. అలాగే రెండూ ఈక్వల్గా బలం ఉన్నప్పుడు సత్కార్యవాదులు అసత్కార్యవాదులు ఒకరితో ఒకరు కలహించుకొని, సత్కార్యవాది అంటాడు ఉన్నదే పుడుతుంది అంటున్నాడు, అసత్కార్యవాది అంటాడు ఉన్నది పుట్టదు లేనిది పుడుతుంది అంటున్నాడు. అసత్కార్యవాదిలో ఉన్నది ఎలా పుడుతుంది, ఉన్నది అయితే మరి పుట్టక్కర్లేదు అంటాడు. సత్కార్యవాది అంటాడు లేనిది ఎలా పుడుతుంది, మెటీరియల్ ఏది లేనిది ఎలా పుడుతుంది, అది వీలు కాదు. ఇద్దరు కొట్టుకున్నారు, అసలు పుట్టుకే లేదు అని వచ్చింది. వివదంత విరుద్ధవంతంత విరుద్ధం వదంత ద్వయా, అంటే ద్వయా అన్న దగ్గర గ్యాప్ ఉండాలి. ద్వైతిన, పుస్తకంలో కరెక్ట్గానే ఉంది. ద్వయా ద్వైతిన, ద్వయా అంటే ద్వైతిన. హి ఏతే వీరలు అన్యోన్యస్య ఒకరినొకరికి పక్షౌ సదసత, సత్కార్యవాదులు ఒకడు అసత్కార్యవాదులు. సతసత జన్మని ద్వంద్వ సమాసము, సజ్జన్మని ససజ్జన్మని కలిపితే సదసత జన్మని, సత్ అసత జన్మని. అంటే సత్కార్యవాదాన్ని అసత్కార్యవాదాన్ని అన్యోన్య పక్షం, ఒక పక్షాన్ని ఒకరు ప్రతిషేధంత నాశనం చేసుకున్నారు. అజాతిం, వాళ్ళు ఏం చేశారు అలా అవుతే? అజాతిం పుట్టుకలేదు, అనుత్పన్నం అంటే ఏది పుట్టలేదని దాన్ని, అర్థాత్ అంటే ఇండైరెక్ట్లీ, ఖ్యాపయంతి ప్రకాశయంతి నిలబెట్టారు, సమర్థించారు, వెల్లడి చేశారు. దేనిని? అనుత్పత్తిం అంటే అజాతిం అంటే అజాతివాదాన్ని, ఖ్యాపయంతి నిలబెట్టారు. ఎలాగా? అర్థాత్ అంటే ఇండైరెక్ట్లీ అని అర్థం. చూద్దాం. వివదంత విరుద్ధం వదంత ద్వయా ద్వైతిన. వివదంత అంటే విరుద్ధం వదంత, ఒకదంతా ఒకటి విరుద్ధంగా వాదించుకున్నారు. ద్వయా ద్వైతిన ఏతే వీరలు అన్యోన్యస్య ఒకరి పక్షాన్ని ఇంకొకరు సదసత జన్మని సత్కార్యవాదాన్ని అసత్కార్యవాదాన్ని ప్రతిషేధంత నాశనం చేశారు. అప్పుడేం మిగిలింది? అజాతిం అజాతివాదం, అనుత్పత్తిం సృష్టి పుట్టలేదనేది, ఖ్యాపయంతి నిలబెట్టారు, వెల్లడి చేశారు, ప్రకాశింపచేశారు. అర్థాత్ ఇండైరెక్ట్లీ. ఎవరు? తే వారలు. వివదంత విరుద్ధం అంత, వదంత విరుద్ధంగా వాదిస్తున్న వాళ్ళు. ద్వయా ద్వైతిన, ఈ నలుగురు ద్వైత తత్వవేత్తలు. హీయేతే నిశ్చయముగా వీరు అన్యోన్యస్య పక్షౌ పరస్పర పక్షములను, ఒకరి వాదనను ఇంకొకరు ప్రతిషేధంత త్రోసిపుచ్చుతున్నారు. ఏమిటి వారి పక్షములు? సజ్జన్మని అసజ్జన్మని, సదసత జన్మని, సజ్జన్మని అసజ్జన్మని, సత్కార్యవాదాన్ని అసత్కార్యవాదాన్ని ప్రతిషేధంత పరస్పరం ప్రతిషేధంత తిరస్కరించారు, త్రోసిపుచ్చుతున్నారు. అర్థాత్ అట్లా తిరస్కరించడం ద్వారా పరోక్షంగా, ఇండైరెక్ట్లీ, అర్థాత్ అంటే నేరుగా కాదు, పరోక్షంగా అజాతిం ఖ్యాపయంతి, అనుత్పత్తిం అంటే పుట్టుక లేదనే అజాతివాదాన్ని ఖ్యాపయంతి నిలబెట్టారు, ప్రకాశింపజేస్తున్నారు, వెల్లడి చేస్తున్నారు, సమర్థిస్తున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఖ్యాపయంతి అద్వైతి యొక్క అజాతివాదాన్ని మాత్రమే సమర్థిస్తున్నారు. మన మీదకు దాడికి వచ్చి వాళ్ళు మనకే మద్దతు ఇస్తున్నారు, నేరుగా కాదు, తెలియకుండానే. అర్థాత్ అంటే అర్థాపత్తి ప్రమాణేన అని అర్థం. అర్థాత్ అన్నారు భగవత్పాదులు. అర్థాపత్తి ఏమిటి? ఫలానా ఆయన దేవదత్తుడు చాలా లావుగా ఉన్నాడు, ఆయన పగలు ఏమీ తినడు అంటే ఏంటన్నమాట? అంత శరీరం రావడానికి కారణం రాత్రి తింటున్నాడు అనే అర్థాపత్తి, ఇండైరెక్ట్ మెథడాలజీ. డైరెక్ట్ ఏమిటి? ఆయన బాగా ఎక్కువ తింటున్నాడు అని చూశారు, లావుగా ఉన్నాడు, ఓకే ఎక్కువ తింటున్నాడు లావుగా ఉన్నాడు, డైరెక్ట్ ప్రత్యక్షం. అర్థాపత్తి ఏమిటి?
ఆయన రోజు పగలు ఏమీ తినడండి, ఉపవాసం, కటిక ఉపవాసం. కానీ చాలా లావుగా ఉన్నాడు అంటే రాత్రిపూట మెక్కుతున్నాడు అని అర్థాపత్తి. అలాగే వీళ్ళు వీళ్ళు మేము అజాతివాదాన్ని సమర్థిస్తామని చెప్పరు. వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకుని సజ్జనని ఖండిస్తున్నారు, అసజ్జనని ఖండిస్తున్నారు. సత్కార్యవాదాన్ని అసత్కార్యవాది, సత్కార్యవాది త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చితే అర్థాత్ అర్థాపత్తి ప్రమాణేన ఇండైరెక్ట్ మెథడాలజీ ఖ్యాపయంతి, ప్రకాశయంతి. ఇక్కడతో క్లాస్ అయినది. విజువల్స్ చూడండి, గట్టిగా మీకు పట్టుబడుతుంది, గట్టిగా పట్టుబడును. ఫలాత శాంతి ప్రకరణం, సృష్టి యొక్క పరమ సత్యం. ఏంట పరమ సత్యం? ఎత్ర కించిన్న జాయతే ఏతదుత్తమం సత్యం, ఎత్ర కించిన్న జాయతే. అది తార్కికవాదాలను ఖండించడం ద్వారా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సత్కార్యవాదము, అసత్కార్యవాదము, అజాతివాదముల నిరూపణ. 3-4 ఆధారం. ద్వైత దర్శనం, సృష్టి అనేది ఒక సత్యమైన గంభీరమైన విషయం. బ్రహ్మ ఎంత సత్యమో సృష్టి కూడా అంతే సత్యం. ఎవరికి? ద్వైతులు. జాగ్రత్త ప్రపంచాన్ని, వేకింగ్ వరల్డ్ని వాస్తవంగా, సత్యంగా, అబ్సల్యూట్ ట్రూత్గా పరిగణిస్తారు. అద్వైతం సృష్టి అనేది సత్యం కాదు, కేవలం అపియరెన్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. న కశ్చిత్ జాయతే జీవ న నిరోధో నచోత్పత్తి. పరమార్థంలో ఎవరికి పుట్టుక లేదు, నాశనం లేదు. ప్రశ్న, మరి ఈ ప్రపంచం ఎలా ఉద్భవించింది, సృష్టికి మూలం ఏమిటి అనే ప్రశ్న. దానికి ఈ దర్శనాలు, సాంఖ్య యోగ దర్శనాలు, వీళ్ళనే సత్కార్యవాదులు అంటారు. అంటే ఉన్నదే పుడుతుంది. మట్టి ఉందా? ఉందండి. మట్టి ఉండడంలో అనుమానం ఏం లేదండి. మరి కొండ ఉందా? మట్టిలోనే ఉందండి. ఆ కుండ మట్టిలోనే ఉంది, ఎక్కడో బయట లేదు. ఈ మట్టి ముద్దలోనే మీకు ఆ కుండ కూడా ఉంది. దాన్ని జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసి బయటకు తీశారు. ఉన్నదే పుడుతుంది. సత్కార్యవాదము. ఈ సత్ అసత్తు అనేది కార్యం మీద డిపెండ్ ఉన్నాయి. కారణం సత్తా విచారించట్లా, అది వేరే స్టెప్. కారణము సత్తే. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా కారణం ఉంది, మట్టి ఉన్నది. ఆ ఉన్న మట్టిలోనే, ఆ కారణంలో ఉన్న కొండే బయటకు వచ్చింది. సాంఖ్యయోగ దర్శనాలు. న్యాయ వైశేషిక దర్శనాలు అసత్కార్యవాదం. మట్టిలో కొండ ఎక్కడుందండి బాబు? మట్టి మట్టే. ఏది మట్టిని తీయండి, మొత్తం తిరగదోడండి, ఎక్కడ కొండ కనబడలే. ఈ కొండ అనేది కొత్తగా తయారు చేశారండి, లేనిదే పుడుతుందండి అన్నారు న్యాయ వైశేషిక దర్శనం. ఇటు వీళ్ళు ఎవరట? సృష్టి విషయంలో ద్వైతులలో ఏకాభిప్రాయం లేదు. ద్వైతులు 4 రకాలు: సాంఖ్య యోగులు, న్యాయ వైశేషికులు. వీరిది అనాధారిత తర్కము, అనెయిడెడ్ రీజనింగ్. దీని మీద ఎక్కువ, కేవలం రీజనింగ్ కాకుండా రీజనింగ్ మీద ఎక్కువ పెద్దపీట వేసి ఈ రీజనింగ్ లేక తర్కానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళను ఇక్కడ ధీరహ అన్నారు. ధీరాహ్ అంటే ప్రాజ్ఞాభిమాననహరా. వాళ్ళకు వాళ్ళే ప్రజ్ఞావంతులని భావిస్తూ రంగంలో దిగి కొట్టుకుంటున్నారు. ప్రాజ్ఞాభిమానిన అన్నారు. అంటే ధీరహ అంటే బుద్ధి లేని వాళ్ళు అని తిడుతున్నారు అనకుండా, పాలిష్డ్గా ప్రాజ్ఞాభిమాన అంటే షీ ఈజ్ వెరీ అపారెంట్లీ బ్యూటిఫుల్ అంటే ఏంటి? షీ ఈజ్ అగ్లీ అని అర్థం. హీ ఈజ్ అపారెంట్లీ ఇంటెలిజెంట్ అంటే హీ ఈజ్ ఎ ఫూల్ అని అర్థం. అంటే వాళ్ళు ప్రాజ్ఞాభిమానిన, తమకు తామే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు, అంటే తెలివి తక్కువ వాళ్ళు అని నర్మగర్భంగా కొంచెం మెత్తగా చెప్పడం. ఓకే. సాంఖ్య యోగ న్యాయ వైశేషిక. సాంఖ్య సత్కార్యవాద, న్యాయ వైశేషిక అసత్కార్యవాద. మట్టిలో కొండ ఉందా? అవును, ఉంది. సత్కార్యం. ఉన్న కొండయే బయటకు వస్తుంది. కారణంలో కార్యం ముందుగానే దాగి ఉంది. ఘటభాష్యం చాలా బాగుంటుంది, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కుండ పుట్టుటకు ముందు కారణమైన మట్టిలో కుండ అంటే కార్యము ఉందా లేదా? అవును, ఉంది. సత్తు నుంచే, సత్తైనటువంటి కుండ నుంచే ఈ కుండ బయటకు వచ్చింది.
అనేటటువంటిది సాంఖ్యయోగ సత్కార్యవాదము, సజ్జన్మవాదం. న్యాయ వైశేషిక అసత్కార్యవాదము. కుండ ఉండడం ఏంటండి మట్టిలోని మహానుభావ, మట్టి మట్టే, రాయి రాయే. ఆ శిల్పం అనేది తర్వాత తయారైంది, ఆ మట్టి అనేది కుండగా తర్వాత మారింది, అంత కొత్తగా పుట్టింది. లేని కుండ పుడుతుంది, కారణంలో కార్యం ఉండదు, కొత్తగా ఉద్భవిస్తుంది. అసత్కార్యవాదం న్యాయ వైశేషిక. అర్థమై ఉండాలి మీకు, ఇన్ని మాటలు చెప్పాను. భూతస్య జాతిమిచ్చంతి వదిన కేచిదేవహి. కొంతమంది వాదులు భూతస్య ఉన్నదానికే జాతిం పుట్టుకను ఇచ్చంతి చెప్తారు. కేచిత్ ఏవ వాదిన. కొంతమంది వాదులు. ఎవరా కొంతమంది వాదులు? సాంఖ్యులు. ఇదివరకే ఉనికిలో ఉన్నదానికే భూతస్య అంటే సత్తు నుంచే పుట్టుక వస్తుంది, సజ్జన్మవాదులు. మరికొందరు అభూతస్య అపరే అంటే మరికొందరు అభూతస్య లేని కొండయే కొత్తగా మట్టిలో పుట్టింది అంటే ఉనికిలో లేని దానికే అభూతానికే అభూతస్య అసత్ అసత్ పుట్టుక వస్తుందని వాదిస్తారు. వాళ్ళు ధీరా, చాలా బృహస్పతులు, గొప్ప తెలివైన వాళ్ళు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు అన్నారు భగవంతుడు. వివదంత పరస్పరం. పోనీ ఏదో అనుకుని ఉన్నారా, వాళ్ళు రెగ్యులర్గా కొట్టుకు. యోగ వైశేషికానికి న్యాయ సాంఖ్య యోగానికి న్యాయ వైశేషికానికి పచ్చగడ్డి పొగ్గుమంటుంది. వాళ్ళిద్దరూ కలిశారంటే బుర్రల బద్దలు కొట్టుకుంటారు. ఒకరినొకరు జయించాలని జేతుం ఇచ్చంతి, కావాలని పోరాడుతున్నారు అన్నారు మహానుభావులు శంకరాచార్య. ఓకే. భూతస్య జాతిమిచ్చంతి అంటే శూన్యం నుంచి ఏది సృష్టించలేమండి, ఉన్నదాని నుంచే వస్తుందండి. ఇదిగో మట్టి ముద్దలో కొండ లోపల ఉందండి, ఆ తర్వాత బయటకు వస్తుందండి. సూక్ష్మ రూపంలో ఉనికి కలిగే ఉంది. సృష్టి అనేది లేనిది రావడం కాదు, ఉన్నది వ్యక్తం అవడమే, మేనిఫెస్టేషన్ మాత్రమే అంటున్నారు. భూతస్య విద్యమానస్య వస్తున జాతిం ఇచ్చంతి సత్కార్యం. అభూతస్య జాతిం ఇచ్చంతి అంటే అవిద్యమానస్య వస్తువునకే లేపితే లేని దానికే జాతిం పుట్టుకను ఇచ్చంతి చెప్తారు. మట్టిలో కొండ ముందే ఉంటే ఇక మరి కుమ్మరి ఎందుకండి? అన్నీ ముందే ఉంటే మళ్ళీ వస్తువులు కొత్తగా రావడం ఎందుకు? అలా ఏం కాదు, కొత్తగా వస్తాయి అవన్నీ. కొండ పుట్టక ముందు దానికి ఉనికి లేదు, అది పూర్తిగా కొండ నాన్ ఎగ్జిస్టెంట్. పుట్టాక దాన్ని కొండ అన్నాం, అంతకుముందు దాన్ని కొండ అన్నాం, మట్టి అంటాం. ఎవరినైనా పోయి అడగండి, నేను మట్టి అంటారా కొండ అంటారా? అది మట్టి అంటారండి, కొండ తయారైంది కొండ అంటారండి. ఇది ముందు దాంట్లో లేదు. అంటే సృష్టి అంటే పూర్తిగా లేని ఒక కొత్త వస్తువు ఉనికిలోకి రావడం కాదు, రావడము కంప్లీట్లీ న్యూ క్రియేషన్. వైశేషిక న్యాయ అసత్కార్యవాదము, అసజ్జన్మవాదం. అసజ్జన్మని అన్నారు, రెండు ఒకటే. క్లాష్, సొందోపసొందులు వచ్చేసారు, రంగంలో దిగిపోయారు. సాంఖ్యయోగాలు సత్కార్యవాదం వాళ్ళు, న్యాయ వైశేషికలు అసత్కార్యవాదాలు. అర్జునుడి బాణం కృష్ణుడి బాణం రెండు సమాన బలులు, రెండు గుద్దుకున్నాయి, గుద్దుకొని కొట్టుకున్నాయి, చాలాసార్లు టపకం కింద పడిపోయాయి. అంటే సొందోపసొంద న్యాయం అంటే సొందుడు ఉపసొందుడు వేరే విధంగా డిస్ట్రాయ్ అవ్వరు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటేనే వాళ్ళు డిస్ట్రాయ్ అవుతారు, అది వరం. అందువల్ల రెండు విరుద్ధ సిద్ధాంతాలు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి రెండిటికి సమబలం ఉన్నప్పుడు ఆ రెండు పరస్పరం కలహించుకుంటే తమకు తామే నాశనమయ్యే తార్కిక పరిస్థితినే సొందోపసొంత న్యాయము. అన్యోన్య ప్రతిషేధం కుర్వంతి. ఒకరినొకరు నెగెక్ట్ చేసుకుని వాదించుకుంటూ ఒకరి వాదనను మరొకరు పూర్తిగా త్రోసిపుచ్చుతారు, రెండు పక్షాలు కూలిపోతాయి. ఇదే సొందోపసొంత న్యాయం. భూతం న జాయతే కించిత్ సజ్జన్మ ప్రతిషేధతే. భూతం న జాయతే కించిత్. న్యాయ వైశేషికులు సాంఖ్యం మీద దాడి చేశారు. సాంఖ్యులు ఏమన్నారు? ఉన్నదే పుట్టింది అన్నారు. అంటే భూతం న జాయతేకి, ఉన్నది పుట్టాల్సిన అవసరం లేదు. ఇదివరకే ఉనికిలో ఉంటే విద్యమానత్వాత్ దానికి మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏముంది? అంచేత ఉన్నది పుట్టింది అనడం తప్పు. సజ్జన్మ ప్రతిషేధం అయిపోయింది, సత్కార్యవాదం క్యాన్సిల్ అయిపోయింది. రెండవది అభూతం నైవ జాయతే అన్నారు. సాంఖ్యులు ఏం చేశారు? న్యాయం మీద దాడి చేశారు. ర్యాపిడ్ని ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి అసజ్జన్మ ప్రతిషేధం. సాంఖ్యతత్వవేత్తలు న్యాయ సిద్ధాంతాన్ని ఖండించారు. అసలు ఉనికిలో లేని వస్తువు ఎప్పటికీ పుట్టనే పుట్టదు. ర్యాబిట్ హార్న్ ఎక్కడైనా ఉందా? కుందేటి కొమ్ము చూసా? మనిషి కొమ్ము ఎక్కడైనా చూసా?
ఉండదురా అది. లేనిది ఎలా పుడుతుంది? ఉన్నదే పుడుతుంది అన్నారు వాళ్ళు. ఎవరు? సాంఖ్య వైశేషికులు. వీళ్ళు అన్నారు కొత్తగా పుడుతుంది అన్నారు వీళ్ళు. వీళ్ళ వాదం కూడా కూలిపోయింది. భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే. ఒకళ్ళు అన్నారు భూతం న జాయతే కించిత్, ఇంకోళ్ళు అన్నారు అభూతం నైవ జాయతే. ఉన్నది ఏది పుట్టదు, పుట్టక్కర్లేదు అన్నారు న్యాయ వైశేషికులు. లేనిది ఎలా పుడుతుంది? కొత్తగా పుట్టే పరిస్థితి లేదు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్పి వాళ్ళు కూడా వివదంత ద్వయా హి. వీళ్ళిద్దరూ ద్వయ అంటే ద్వైతులు కొట్టుకున్నారు. ఏవా ద్వయా హి అజాతిం ఖ్యాపయంతి తే. అజాతివాదాన్ని నిలబెట్టారు. ఉన్నది పుట్టదు, భూతం న జాయతే. లేనిది పుట్టదు, అభూతం నైవ జాయతే. ఈ విధంగా రెండు వర్గాల ద్వైతులు, సాంఖ్యులు, నైయాయికులు ఒకరినొకరు ఖండించుకోవడం ద్వారా తమకు తెలియకుండానే పరోక్షంగానే అర్థాత్ అజాతివాదాన్ని, పుట్టుకలేదనే సత్యాన్ని ఖ్యాపయంతి నిరూపిస్తున్నారు. డైరెక్ట్గా చెప్పారా మీ అజాతివాదం కరెక్ట్? చెప్పలేదు, పరోక్షంగా చెప్పారు. అర్థాత్ అర్థాపత్తి ప్రమాణము వలన సత్కార్యము. యోగ సాంఖ్యులు ఉన్నది పుట్టదు, సత్కార్యం కరెక్ట్ కాదు. అసత్కార్యము లేనిదే దాన్ని కొత్తగా పుడుతుంది, లేనిది పుట్టే అవకాశమే లేదు. ఈ రెండు వాదాలు కలిపితే అసలు ఏది పుట్టలేదు, సృష్టి ఉన్నది పుట్టలేదు, లేనిది పుట్టలేదు అంటే అజాతి, సృష్టే లేదు. ఎత్ర కించిన్న జాయతే న నిరోధో నచోత్పత్తిర్ న బద్ధో నచ సాధకః ద్వైతం నైవోపలభ్యతే. కార్యము మరియు కారణము రెండు మిథ్య. అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్. అంటే కార్యకారణములు మిథ్య, కార్యకారణ అతీతం బ్రహ్మ. కార్యం లేదు, కారణం లేదు, సృష్టి లేదు. ఇదే అజాతివాద సారాంశము. ఇదే అద్వైతి యొక్క సారాంశం. అద్వైత తర్కాన్ని వాడటంలే, ఈజ్ యూజింగ్ ద సృష్టి ప్రమాణ, శృతి ప్రమాణం. ఏమిటి? నేహ నానాస్తి కించన న భూమిరాపో నచలాంబరస్తి చెప్పాను కదా ఆ శ్లోకం. రింగు వెలుపల అద్వైతి గారు సైలెంట్గా కూర్చున్నారు. సైలెంట్ విక్టర్, విజయం సాధించారు. ఆ ద్వైతులు ఈ తార్కిక యుద్ధ రంగంలో ప్రవేశించరు. దుస్తర్కాత్ సువిరమ్యతాం. అర్థాపత్తి ప్రమాణం. ద్వైతులు తమను తాము పండితులమని ప్రాజ్ఞ అభిమానిన భావించి కొట్టుకుంటారు. అర్థాత్ ఖ్యాపయంతి. ఒకరి వాదనను మరొకరు త్రోసిపుచ్చడం ద్వారా పరోక్షంగా అర్థాత్ అద్వైతి యొక్క అనుత్పత్తిం, అజాతిం, పుట్టుకలేదనే వాదాన్ని వెల్లడి చేస్తున్నారు. మనము మనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ అద్వైతానికే మద్దతు ఇస్తున్నారు. ఓకే. మత్తో నాణ్యత్ కించిదత్ర అస్తి విశ్వం సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం. మత్రో నాణ్యత్ కించిదత్ర అస్తి విశ్వం సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం. నాకంటే భిన్నంగా సత్యమైన ప్రపంచము ఇక్కడ ఏదీ లేదు. బాహ్యంగా కనిపించేదంతా మాయ వల్లే కల్పించబడినది. దర్పణమునందు ప్రతిబింబించినటువంటి ఒక ప్రతిబింబము వంటిదే కానీ వీటికి సత్యత్వం లేదు. మనసోహి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. మనసు లయించినప్పుడు ద్వైతం లేదు, సృష్టి లేదు, ఉన్నది ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన విజయము, నిజమైన మోక్షము. ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం
ధ్యాయమాన. ఏ విధమైన పార్ట్స్ లేని, డివిజన్ లేని, అంశాలు లేని నిష్కలం ధ్యాయమాన. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. స్వస్తి.